జ్యోతిష్య అభిలాషులందరికీ నా శుభ అభివందనాలు. ఈరోజు 1 డిసెంబర్ 2025. ఈరోజు నేను చేసిన నా ప్రామిస్ ప్రకారం ప్రతి జ్యోతిష్యం క్లాస్, ప్రతి సోమవారం ఒక జ్యోతిష్యం క్లాస్ ఉచితంగా పెడతాను. ఇది అంటిల్ ఫర్ ద లాస్ట్ బ్రీత్ ఆఫ్ మై లైఫ్, అంటే ఆఖరి శ్వాస ఉన్నంత వరకు కూడా ఈ జ్యోతిష్యం క్లాసులు ఉచితంగా వారానికి ఒక రోజు, అంటే సోమవారం సాయంత్రం 8 గంటలకి జూమ్ లింక్ అందరికి ఇచ్చాను. వాట్సాప్ గ్రూప్ చాట్ కూడా నడుస్తూ ఉంటుంది. సో ఇందులో మనం కొత్త కొత్త విషయాలు, అంటే జ్యోతిష్యము, వివాహ జ్యోతిష్యం. నేను చెప్పాను జ్యోతిష్యం అంటే 5 రకాలు చెప్పారు: వివాహ జ్యోతిష్యం, ముహూర్త జ్యోతిష్యం, సంఖ్యా జ్యోతిష్యం, వాస్తు జ్యోతిష్యం, ప్రశ్న జ్యోతిష్యం, ఇలా 5 రకాలు. సో వివాహ జ్యోతిష్యం నేను చాలా రోజుల నుంచి ఆ, చెప్తానే ఉన్నాను. ముఖ్యంగా వివాహ జ్యోతిష్యంలో నేను ఒక కారణం చెప్పి వివాహం వద్దు అని చెప్పే వాళ్ళ మీద ఎక్కువగా నేను ఒక రకంగా విమర్శనాత్మక ధోరణిలో, అంటే వాళ్ళని విమర్శించటమే. ఎందుకంటే వివాహాలు ఈ రోజుల్లో జరగకుండా చాలా ఇబ్బంది పడుతూ, రకరకాల అంచనాలు, ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ మధ్యన తల్లిదండ్రులు ఊగిసలాడుతున్న ఈ రోజుల్లో ఈ వివాహ జ్యోతిష్యంలో 75% మ్యాచ్లన్నీ కూడా ఒక కారణం చెప్పి వివాహాలు ఆపుకుంటున్న ఈ రోజుల్లో ఒక కారణం చెప్పి నేను దాన్ని విమర్శిస్తున్నాను. ఒక కారణం చెప్పి ఇద్దరి చాటుల్లో ఇద్దరు, ఒక జత, అంటే ఒక పెయిర్, అమ్మాయి అబ్బాయి జీవితం వాళ్ళు వివాహం చేసుకొని ముందుకెళ్ళాలి అని నిర్ణయించుకున్న ఆ టైంలో తల్లిదండ్రులు తీసుకెళ్ళి ఏదో 200 100 ఇచ్చి ఇలా 100 సంవత్సరాల జీవితాన్ని వాళ్ళ చేతుల్లో పెడితే వాళ్ళు ఒక కారణం చెప్పి ఆ వివాహాన్ని ఆపుతా ఉన్నారు. సో ఇది ఎంతవరకు వాస్తవము, ఎంతవరకు న్యాయము, సబబు అని నేను చాలా వరకు విమర్శిస్తూనే ఉన్నాను. కానీ ఏమో నా గొంతుక, అంటే నా వాయిస్ ఆఫ్, నా ధ్వని, నా మనసులో ఉన్న ఆ బాధ, వివాహ జ్యోతిష్యం మీద ఈ రకంగా వివాహాలు ఆపుతున్నారు అని పడుతున్న నా ఆవేదన మీ అందరి దగ్గరికి చేరుతుందో లేదో, చేరినా దాన్ని వాళ్ళు ఒక ఆలోచన ధోరణి, నేను చెప్పిన ఈ పాయింట్ని వాళ్ళు అర్థం చేసుకొని, ఈయన చెప్తున్నాడు కదా, కరెక్టే. నేనంటే గ్రంథాలు బేస్ చేసుకొని చెప్తాను. నేనెవరిని? గ్రంథ జ్ఞానం లేకుండా సొంతంగా చెప్పడానికి నేనెవరిని? సో నేను చెప్పేది ప్రతి ఒక్కటి గ్రంథాలు మీకు చూపించి అందులో నుంచి చెప్తూ వచ్చాను. ఏదైనా కూడా, అంటే ఒక వివాహాన్ని మీరు ఆపుతున్నారు ఒక కారణం చెప్పి, అంటే నేను అన్నాను ఒక కారణం చెప్పి వివాహాన్ని ఎలా ఆపుతారు? ఆ రకంగా జ్యోతిష్యంలో ఒక కారణం అనేది, మైనస్ పాయింట్ అనేది వివాహానికి సంబంధించి ఇద్దరి చాటుల్లో ఎక్కడోదిక్కడ ఒక మైనస్ పాయింట్ దొరుకుతుంది. అంటే ఏ రాహుకే దోషం ఉందనో, ఏ కుజు దోషం ఉందనో, పోతే ఏ స్త్రీ దీర్ఘ పొంతన ఇద్దరికి కుదరటం లేదనో, వేదా నక్షత్ర దోషం అంటే నక్షత్రాలు కలవటం లేదనో, పోతే అమ్మాయి తారాబలం కుదరలేదు, అబ్బాయికి తారాబలం నైదన తారయ్యారు, ప్రత్యక్ తారయ్యారు, విపత్ తారయ్యారు, ఆ, అనేసి అనో, లేకపోతే ఏనుకోటంలో ఎలికో పిల్లి అయిందనో, పాము ముంగిస వైరు జంతు ఆవు పులి అయిందనో, పోతే ఏకనాడి దోషం ఉందనో, ఇద్దరి నాడులు ఒకే ఆ, నాడీలోకి వస్తున్నాయి, అంటే ఆది ఆది, అంత్య అంత్య, మధ్య మధ్య, ఇట్లా. పోతే అమ్మాయి రాశికి అబ్బాయి రాశికి పొంతన లేదు, ఇద్దరు కలవటం లేదు, షష్టాష్టకాలు అయినాయి, రాశి అధిపతులు మిత్రులు కాదు శత్రువులు అయ్యారు. సో ఇది నవపంచకం అయింది, రెండు రాశులు కలిపి. ఇట్లా మీరు, లేకపోతే 2 12 కాంబినేషన్ అయింది, లేదు అమ్మాయి రాక్షస గణం అయింది, అబ్బాయి దేవగణం అయ్యారు, వీళ్ళిద్దరి మధ్యన వైరం ఉంటుంది, రాశి అధిపతులు ఇద్దరు మిత్రులు కాదు శత్రువు, ఈ రకంగా మీరు ఏదో ఒక కారణం చెప్పి వివాహాన్ని ఆపుతారు, ఆపుతున్నారు. త్రిజ్యేష్ఠ దోషం అని, అమ్మాయి ఆ ఇంటికి పెద్దది, అబ్బాయి ఈ ఇంటికి పెద్దోడు, పోతే వీళ్ళిద్దరులో ఎవరో ఒకరు జ్యేష్ఠ నక్షత్రంలో కానీ జ్యేష్ఠ మాసంలో కానీ పుట్టారు, సో త్రిజ్యేష్ఠ దోషం ఉంది అని మీరు వివాహం, ఏకరాశి, ఇద్దరిది ఒకే రాశి అవుతుంది, ఇద్దరిది ఒకే లగ్నం అవుతా ఉంది, ఇద్దరిది ఒకే నక్షత్రం అవుతా ఉంది. సో ఏక నక్షత్ర దోషం, ఏకరాశి దోషం, ఏకలగ్న దోషం, త్రిజ్యేష్ఠ దోషం, ఈ రకంగా మీరు కుజ దోషం, రాహుకేతు దోషం, రజ్జు దోషం అని మీరు వివాహాలు ఒక కారణం చెప్పి చెడగొట్టడం ఎక్కువ అవుతుంది. ఎందుకంటే ఇది ఒక్క వర్గం వాళ్ళు చేస్తున్న పని కాదు.
అందరూ ఈరోజు జ్యోతిష్యం అంటే మొబైల్లో యాప్స్ చూసుకొని వాళ్ళకై వాళ్ళే తెలుసుకుంటా గుణాలు తక్కువ అవుతున్నాయి. ఈ గుణాల ఆ, తలకాయ నొప్పి ఒకటి ఉంది. అంటే వీళ్ళు లేస్తే గుణాలు మొబైల్లో వేసుకోవడం చూసుకోవటం. ఇట్లా 36కి 18 వచ్చినాయి సరిపోవటం లేదు. 18 వచ్చినా సరిపోవంట వాళ్ళే చెప్తారు. 50% వస్తే ఓకే అన్న వాళ్ళు అంటే 18 వచ్చాయి. 18 వస్తే వద్దు అనేసి, ఎందుకు 18 వస్తే వద్దు అంటూ మళ్ళీ ఏ రాశికూటం బాగలేదు, ఆ, తారా బలం బాగలేదు, పోతే గణకూటమి బాగలేదు, వైర జంతువులు అవుతున్నారు, షష్టాష్టకాలు అవుతున్నారు అని వీళ్ళు వద్దంటారు. అంటే ఒక 36కు 18 గుణాలు వస్తే 50% వస్తే చాలు అన్న మీరు మళ్ళీ వివాహంలో పలాని కూటమి బాగలేదు అని కూటమి పేరు మీద చెడగొడతా ఉన్నారు. ఆల్రెడీ మీరు 18 గుణాలు వస్తే చాలు 50% అని చెప్పినప్పుడు మళ్ళీ గుణాల జోలికి వెళ్ళకూడదు. ఎందుకంటే ఒకరికి 18 గుణాలు వచ్చేయి అంటే ఇంకా మిగతా 18 గుణాలు ఏదో ఒక కూటమి చెడితే 18 గుణాలు తగ్గాయని అర్థం. మళ్ళీ 18 గుణాలు వస్తే ఓకే అని మళ్ళీ స్పెషల్గా పలానా కూటమిలో బాగలేదు అని అనకూడదు. ఈ రకంగా తల్లిదండ్రుల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు ఎక్కువయ్యారు. వీళ్ళు వాళ్ళని నమ్ముతున్నారు కాబట్టి ఆ జ్యోతిష్యం ప్రకారం వివాహాలు జరగటం లేదు. ఇది ఒక పెద్ద తలకాయ నొప్పి అయిపోయింది. నా యాదవ పరిచయ వేదిక, వివాహ పరిచయ వేదికలో ఎంతో మంది తల్లిదండ్రులు, నేను వాళ్ళతో మాట్లాడినప్పుడు, సండే రోజు నేను మీటింగ్ పెట్టినప్పుడు వాళ్ళతో నేను మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పిన బాధను నేను చాలామంది విని, వాళ్ళ బాధను నేను అర్థం చేసుకొని వాళ్ళు తప్పులు చేశారని ఒప్పుకుంటున్నారు. కానీ ఇప్పుడు వాళ్ళు మారిన ఎదుటి వాళ్ళు మారటం లేదు. సో ఈ సిచ్యువేషన్లో వివాహాలు జరగడం అనేది చాలా కష్టంగా ఉంది. సరే, ఇది నా ప్రయాణం జరుగుతూ ఉంది, ఇది నేను లైఫ్ లాంగ్ చేయాలి. వాటితో పాటు ఒక బాలా త్రిపుర సుందరి దేవి అమ్మ జ్యోతిష్యాలయం కింద ప్రతి సోమవారం ఒక జ్యోతిష్యం క్లాస్ చెప్పాలి. ప్రతి సండే వచ్చేసి పరిచయ వేదిక, వివాహ పరిచయ వేదిక కింద ఒక మీటింగ్ అనేది ఉదయం 10 గంటలకు పెట్టాలి. నా కోడింగ్ క్లాసెస్ అనేవి శుక్ర శని ఆదివారం నడుస్తాయి. సో ఇప్పుడు మనం జ్యోతిష్యం క్లాస్ ఈరోజు సోమవారం అంటే ఏంటి టాపిక్ అంటే విమర్శించాలి. నేను జ్యోతిష్యాన్ని విమర్శించాలి, సమాజానికి దారి చూపించాలి. అది నా సొంత బుర్ర మీద కాదు, గ్రంథపరంగానే చెప్పాలి. ముఖ్యంగా అందుకని ఈరోజు నేను ఎత్తుకున్న టాపిక్ ఏంటంటే మూఢమి అంటే ఏంటి, మూఢమి ఎప్పుడు అంటారు, మూఢమి ఉన్నప్పుడు ఏ ఏ గ్రహాలకి మూఢమి దోషం ఉంటుంది, పోతే మూఢమికి మినహాయింపు ఏమన్నా ఉందా అన్నది మనం ఈరోజు టాపిక్లో డిస్కస్ చేద్దాం. ఈరోజు మూఢమి అంటే జనరల్గా ఏమంటారంటే దీన్ని మన తెలుగులో మోఠమి అని, మౌఢ్యమి అని, మూఢమి అని ఈ రకరకాల భాషల్లో పిలుస్తారు. ఇంగ్లీష్లో వచ్చి కంబషన్ అంటారు. అర్థమైందా? తెలుగులో కూడా అస్తంగత్వం అని కూడా అంటారు. అంటే ఏం లేదు, ఒక గ్రహము సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు మౌ మౌ అంటే సింపుల్గా మనం అందాం మూఢమి అందాం, మూఢమి లేకపోతే మోఠమి అని కూడా అంటూ ఉంటారు కొంతమంది. సో ఒక గ్రహం సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు అంటే ఎన్ని డిగ్రీలకు దగ్గరగా వస్తే అన్నది ఒక లెక్క ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్క గ్రహానికి కూడా ఇన్ని డిగ్రీల మధ్య ఆర్బ్ అంటారు. ఆర్బ్ అంటే ఆర్బిట్, ఓఆర్బిఐటి, ఆర్బిట్ అంటే కక్ష్య. అంటే సూర్యుడు తిరుగుతూ తిరుగుతూ తన కక్ష్యలో తిరుగుతూ తిరుగుతూ ఈ గ్రహాలన్నీ కూడా వృత్తాకారంగా కాకుండా ఓవల్గా అంటే దీర్ఘవృత్తాకార కక్షలు తిరుగుతున్నట్టు మన సైంటిస్టులు కనుక్కున్నారు. కాబట్టి అలా తిరుగుతూ తిరుగుతూ ఏదో ఒక టైంలో సూర్యుడికి దగ్గరగా వస్తారు. ఎందుకంటే డిస్టెన్స్ ఎప్పుడు కూడా ఒక గ్రహానికి సూర్యుడికి తిరిగేటప్పుడు ఈక్వల్గా ఉండదు. అలా తరగటం పెరగటం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఒక టైంలో ప్రతి ఒక్క గ్రహము కూడా సూర్యుడికి దగ్గరగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అప్పుడు అలా దగ్గరగా వచ్చినప్పుడు దాన్ని మూఢమి అంటారు. అయితే ప్రతి గ్రహానికి కూడా ఇన్ని డిగ్రీలు అనేది లెక్క ఉంది. ఉదాహరణ శుక్రగ్రహం, ఇప్పుడు శుక్రమౌఢ్యమి అన్నారు. ఎప్పుడు శుక్రమౌఢ్యమి వచ్చేసి అక్టోబర్ 26, 27 స్టార్ట్ అయింది అన్నారు. అక్టోబర్ 27 స్టార్ట్ అయింది అంటే శుక్రుడు సూర్యుడికి దగ్గరగా వచ్చాడని అర్థం. అంటే ఎన్ని డిగ్రీలు అంటే శుక్రుడికి జనరల్గా 10 డిగ్రీలు స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా మౌఢ్యమి అంటే సూర్యుడు దగ్గరగా వచ్చాడు అంటే శుక్రమౌఢ్యం స్టార్ట్ అయిందని చెప్తారు.
అయితే ఈ శుక్రమౌఢ్యం స్టార్ట్ అయినప్పుడు వీళ్ళు వివాహాలు శుభ కార్యక్రమాలన్నీ ఆపేస్తారు. గృహప్రవేశాలు, గృహ ఆరంభాలు, వివాహాలు, ఏదన్నా ముహూర్తాలు ఇవన్నీ ఆపేస్తారు. అంటే ఇప్పుడు ఈ శుక్రమౌఢ్యం ఫిబ్రవరి 15 దాకా ఉందనేసి అన్ని శుభ కార్యక్రమాలు ఆపేస్తారు. అంటే వివాహానికి జనరల్గా ఏ గ్రహాలు మౌఢ్యమి కింద చూస్తారు అంటే గురు శుక్రులే చూస్తారు. మిగతా వాళ్ళ మౌఢ్యమి అంత ఇంపార్టెన్స్ ఉండదు. ఎందుకంటే శుక్రుడు అనే అతను వివాహానికి కారకుడు. ఇద్దరు ఒక జంట మధ్యన ఒక ఫిజికల్ అట్రాక్షన్ అంటే రొమాన్స్, ఆకర్షణ కలగడానికి కారకుడు కాబట్టి వివాహానికి కారకుడు శుక్రుడు కాబట్టి శుక్రమౌఢ్యమి ఉండకూడదు అని వీళ్ళు వివాహాలు ఆపుతారు. గురుమౌఢ్యం ఎందుకు కౌంట్ చేస్తా అంటే గురువు అంటే సంతానానికి కారకుడు, ఆరోగ్యము, సంపద, విజ్ఞానం వీటన్నిటి గురువు కారకుడు కాబట్టి గురు బలం ఉండాలి కాబట్టి గురుమౌఢ్యం టైంలో కూడా వివాహాలు ఆపుతారు. అయితే మెయిన్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఈ శుక్రమౌఢ్యమి అన్నప్పుడు దీనికి ఏమన్నా ఎగ్జంప్షన్ ఉందా? ఇది ఇంపార్టెంట్. అంటే జ్యోతిష్యంలో ప్రతి ఒక్కటి వీళ్ళు చిన్న చిన్న పాయింట్లు పెట్టేసి వివాహాలు ఆపుతూ ఉన్నప్పుడు నేను దీనికి వ్యతిరేకంగా వెళ్తూ అసలు జ్యోతిష్యం అంటే అష్టగుణ కూటమి కాదు అని గ్రంథాలు మహానుభావులు రాసిన గ్రంథాలు ముఖ్యంగా నేను రిఫర్ చేసినటువంటి బ్రహ్మశ్రీ ముల్లపూడి లీలాకృష్ణమూర్తి శాస్త్రి గారి గ్రంథం సర్వార్థ చంద్రిక మొదటి భాగంలోనే ఎక్కువ నేను రిఫర్ చేసి ఎత్తి చూపిస్తూ ఉన్నాను. అష్టగుణ కూటమి ముఖ్యం కాదు వివాహాలకి. వివాహం అంటేనే చాలా దీర్ఘంగా చూడాలి. వివాహం వివాహ జ్యోతిష్యంలో చాలా దీర్ఘంగా చూడాలి. అందులో నేను అష్టగణ కూటమిని చివరిలో చూడమని ఆ గ్రంథంలో రాసున్నప్పుడు అది కూడా మీకు పాయింట్అవుట్ చేశాను. 13 గుణాలకు దిగితేనే ఆలోచించమని ఆ గ్రంథంలో రాసిన పేజీ కూడా నేను గ్రూపుల్లో పెట్టున్నాను. అలాంటి సిచ్యువేషన్లో వివాహాలు ఆపుతూ ఉంటే నేను విమర్శిస్తూ గ్రంథాల్లో రిఫరెన్స్ ఇస్తూ అలా కాదండి, వివాహ జ్యోతిష్యం అంటే ఒక అష్టగుణ కూటమి కాదు, గ్రహ బలాలు చూడాలి. వివాహానికి ముఖ్యంగా గురు శుక్ర కుజులు ఈ మూడు గ్రహాలు చాలా ఇంపార్టెంట్ ఇవ్వాలి గ్రహ బలాల కింద. పోతే లగ్నాధిపతి ఎంత బలంగా ఉన్నాడు, చంద్రుడి స్థితి ఎలా ఉంది ఇద్దరి చార్టుల్లో, అంటే వాళ్ళిద్దరు మానసిక స్థితి తెలుసుకోవాలి అన్నప్పుడు సప్తమ అష్టమాధిపతులు ఎంత బలంగా ఉన్నారు. అలా ఇన్ని గ్రహాలు చూడాలి. అంటే గురు శుక్ర కుజులు సప్తమ అష్టమాధిపతులు అంటే ఐదు, ఐదు చంద్రుడు, ఆరు లగ్నాధిపతి, ఇన్ని గ్రహాలు చూడాలి. పోతే భావబలాల కింద లగ్న స్థానం అంటే లగ్న భావము, ద్వితీయ స్థానం, పంచమ స్థానమైన పుత్రస్థానము, సప్తమ అష్టమ భావాలు, ఇన్ని భావాలు చూడాలి. పోతే దోషాల కింద మీకు తెలుసు నేను చెప్తా ఉన్నా, కుజ దోషమని, రాహుకేతు దోషమని, రజ్జు దోషమని, స్త్రీ దీర్ఘ పొంతన, ఏక నక్షత్రం, ఏకలగ్న దోషం, త్రిజ్యేష్ఠ దోషం, ఏకరాశి దోషం, స్త్రీ దీర్ఘ పొంతన, పోతే వేధా నక్షత్రం, ఇన్ని దోషాలు చూసుకుంటూ లాస్ట్లో వచ్చేసి ఈ అష్టగుణ కూటమి చివరిలో చూడాలి. ఒకవేళ అష్టగుణ కూటమిలో 13 గుణాలు దిగితే అప్పుడు ఆలోచించాలి. అంతేగాని 20 వచ్చినా కూడా వద్దు అనే స్థితిలో ఉండకూడదు. సో దాదాపు చూస్తే ఇద్దరి చాట్లో చూస్తే 3 గంటలు పడుతుంది. ఈ 3 గంటలు పట్టే సమయాన్ని వీళ్ళు జస్ట్ ఒక 5 నిమిషాల్లో చూసేసి అష్టకొనుక్కోవడానికి పాయింట్లు తక్కువ వచ్చినాయి, ఎలిక పిల్లి అయింది అని చెప్పేసి మిమ్మల్ని వాళ్ళు చెడగొట్టడం అనేది దాని మీదే నా పోరాటం. చాలా వరకు నేను చెప్తానే ఉన్నాను అట్లా కుదరదు, అట్లా చేయకూడదు. ఒక ఇద్దరి చాటు చూడాలంటే 3 గంటలు పడుతుంది. సో అంతటితో ఈ వివాహ జ్యోతిష్యంలోనే వీళ్ళు తలకాయ నొప్పులు వచ్చి రాని జ్ఞానంతో మొబైల్ చూసి యాప్లు వేసి చూసేసి, లేదు కొంతమంది తల్లిదండ్రులు వాళ్ళకి వాళ్ళే జ్యోతిష్కులు అయిపోయి మొబైల్లో చూసుకొని గుణాలు తక్కువ వచ్చినాయి వివాహాలు ఆపుకుంటా ఉన్నారు. నేను చెప్పాను ఏదైనా శాస్త్రబద్ధంగానే చెప్తాను, గ్రంథ పరంగానే. నేను సొంతంగా చెప్పడానికి నేనెవడిని, ఏదో గ్రంథం నాకు రెఫరెన్స్ ఉండాలి కదా. సో ఇప్పుడు ఈ మూటమిని కూడా వీళ్ళు ఏం చేశారు అంటే సంవత్సరానికి 12 సంవత్సరాలకి ప్రతి సంవత్సరం వచ్చే శుక్రమౌఢ్యంలో ఈ 2025 నవంబర్ 27న స్టార్ట్ అయిన శుక్రమౌఢ్యంకి దోషం లేదు. అంటే అలా ఎప్పుడు దోషం ఉండదు అంటే సంవత్సరానికి, అంటే 12 సంవత్సరాలకు ఒక్కసారి జరుగుద్ది. ఎందుకు అని అంటే ఇక్కడ గ్రంథంలో క్లియర్గా రాశారు చూడండి. ఇది సర్వార్థ చంద్రిక పేజ్ నంబర్ 125.
సర్వప్రథమ భాగం మౌఢ్యముని గురించి ఇది చెప్పారు. ఇక్కడ చెప్పాడు మౌఢ్యముని గురించి. అంటే ఏంది, సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు ఆ వీళ్ళు కనిపించరు, సూర్యుడికి దగ్గరగా వస్తే ఆకాశంలో. అలాంటి టైంలో ఏ ఆ, ఏ మౌఢ్యంని ఎక్కువ చూస్తారు అంటే గురు మౌఢ్యంని, శుక్ర మౌఢ్యంని మన వాళ్ళు ఎక్కువగా చూస్తారు. ఆ టైంలో హిందువులు అయితే ఈ శుభకార్యాలు చేయరు అని ఇక్కడ రాశారు. సో కానీ 125 పేజీలో ఇంకొక మౌఢ్యుని గురించి, గురు శుక్రులలో ఒకరు అస్తమించి ఉండగా, ఇప్పుడు అస్తమించింది ఎవరు? శుక్రుడు. శుక్ర మౌఢ్యం నడుస్తూ ఉంది. అలా అస్తమించి ఉండగా ఇంకొకరు అంటే ఎవరు? గురువు. వీళ్ళిద్దరే చూస్తారు. ఒకరు అస్తమించి ఉంటే రెండో వారు ఉచ్ఛలో ఉంటే, ఉచ్ఛలో అంటే గురువుకి ఉచ్ఛ స్థితి ఏది? కర్కాటకం. గురువుకు ఉచ్ఛ స్థితి కర్కరాశి. శుక్రుడికి ఉచ్ఛ రాశి, శుక్రుడికి ఉచ్ఛ రాశి మీనం. ఓకే, బుధుడికి ఉచ్ఛ స్థితి కన్య. బుధుడికి ఉచ్ఛ రాశి కన్య, శుక్రుడికి ఉచ్ఛ రాశి మీనం, సూర్యుడికి ఉచ్ఛ రాశి మేషం, చంద్రుడికి ఉచ్ఛ రాశి వృషభం. ఇట్లా ప్రతి ఒక్క గ్రహానికి కూడా ఉచ్ఛ స్థితి ఉంది. అంటే ఒక గ్రహము ఒక రాశిలోకి పలానా రాశిలో ఉంటే అక్కడ ఆ గ్రహ బలం ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఉచ్ఛ స్థితిలో, నీచ స్థితిలో బలం తగ్గుద్ది. ఇది గ్రంథాల్లో రాసి ఉన్నారు, నేను సొంతంగా చెప్పేది కాదు. సో ఇప్పుడు శుక్రమౌఢ్యమి నవంబర్ 26న స్టార్ట్ అయితే గురువు ఇంకొకరిని చూడాలి. అంటే వీళ్ళిద్దరిలో ఒకవేళ గురుమౌఢ్యం నడుస్తుందంటే శుక్రుడిని చూడాలి. శుక్రుడు ఏ రాశిలో ఉన్నాడు, ఒకవేళ ఉచ్ఛ స్థితిలో ఉన్నాడా, లేదు ఇంకొక కండిషన్ ఉంది మళ్ళీ. మిత్రక్షేత్రవర్తి అయి కానీ, అంటే మిత్రక్షేత్రంలో ఉన్నా కానీ, దీన్ని ఈ ప్రకారం ఇప్పుడు అప్పుడు మౌఢ్య దోషమే లేదు. అలాంటి సిచ్యువేషన్లో మౌఢ్య దోషం ఉండదు. అంటే ఈ 2025 నవంబర్ 27న స్టార్ట్ అయిన శుక్ర మౌఢ్యమికి దోషం లేదు. ఎందుకు లేదు అంటే గురువు ఇప్పుడు కర్కరాశిలో ఉన్నాడు. కర్కరాశి గురువుకి ఉచ్చ రాశి, ఉచ్చ స్థితి. అది కూడా కాక గురువుకి మిత్రుడు ఎవరు అంటే మిత్రుడు చంద్రుడు. గురువుకి మిత్రులు చాలా మంది ఉన్నారు. కుజుడి మిత్రుడే. ఓకే. పోతే చంద్రుడి మిత్రుడే గురువుకి. రవి అంటే సూర్యుడి మిత్రుడే. చంద్రుడి మిత్రుడే. కుజుడి మిత్రుడు. అప్పుడు గురువు చంద్రుడి మిత్రుడు అయినప్పుడు చంద్రరాశిలో ఉన్నాడు. ఈ 2025 శుక్రమౌఢ్యమి జరిగే టయానికి గురువు చంద్రరాశి అంటే చంద్రుడు. ఆ చంద్రరాశి అంటే ఆ చంద్రుడు ఉన్న రాశి అని అర్థం వస్తుంది, చంద్రరాశి అని. కానీ చంద్రుడు ఆధిపత్యం ఉండే రాశి ఏది? కర్కరాశి. కర్కరాశికి అధిపతి ఎవడు? చంద్రుడు. అంటే కర్కరాశిలో ఉన్నాడు చంద్రుడు. అతనికి మిత్రుడు. ఎవరికి? గురువుకి. చంద్రుడి మిత్రుడు అయినప్పుడు ఇంకొక కండిషన్ సాటిస్ఫై అవ్వదు. ఒకటి, కర్కరాశి అంటే అతనికి వచ్చే స్థితి గురువుకి. మిత్రక్షేత్రవర్తి అంటే కర్కరాశిలో ఉన్నాడు ఆయన. కర్కరాశి అంటే కర్కరాశి అధిపతి చంద్రుడు, గురువుకి మిత్రుడు. సో మిత్రక్షేత్రంలో ఉన్నాడు. ఇట్లా మీరు రెండు కండిషన్స్ సాటిస్ఫై అవుతున్నప్పుడు మౌఢ్య దోషం లేదు. ఒకటి, గురువు ఉచ్చ స్థితిలో ఉన్నాడు, మౌఢ్య దోషం లేదు. ఒకటి, గురువు ఉచ్చ స్థితిలో ఉన్నాడు కర్కరాశిలో. రెండోది వచ్చేసి కర్కరాశి అతనికి మిత్రక్షేత్రం. అంటే ఎందుకంటే గురుచంద్రులకి మిత్రత్వం ఉంది. సో ఈ రెండు ఒక కండిషన్ అయి ఉంటే చాలు, ఇంకొక కండిషన్ కూడా మీకు దొరుకుతా ఉంది. సో శుక్రమౌఢ్యం ఉండకూడదు. కానీ ఇది ఎవరు చెప్తున్నారు మీకు? ఎవరైనా చెప్తున్నారా? అంటే నవంబర్ 26 అయింది, 27 అయింది, శుక్రమౌఢ్యం అన్ని ఆపేసి కూర్చున్నారు. ఫిబ్రవరి 15 దాకా ఏమీ ఉండవు కార్యక్రమం. అంటే ఈ గ్రంథాలు చదవరా మీరు? నేను క్వశ్చన్ చేస్తున్నాను. మీరందరూ మహానుభావులు, వేదాలు గ్రంథాలు చదివిన వాళ్ళు. శుక్రమౌఢ్యమి అంటే గ్రంథానికి అగనెస్ట్గా పోతారా మీరు? అంటే గ్రంథాలు ఫాలో అంటే మీరు ఎన్ని చెప్పడానికి మీరు ఎవరు? మీరు ఏం గ్రంథాలు రాశారు? ఏదైనా ఒక గ్రంథపరంగా వెళ్ళాలి కదా. మీరు ఎవరైనా కూడా గ్రంథపరంగా వెళ్ళాలి. అలా మీరు సొంతంగా ఎట్లా చెప్తారు? శుక్రమౌఢ్యం స్టార్ట్ అయింది నవంబర్ 27 నుంచి. సో ఏ శుభ కార్యక్రమాలు ఉండకూడదు. అంటే వివాహ కార్యక్రమాలు కానీ, గృహ ప్రవేశాలు కానీ, గృహ ఆరంభాలు కానీ, ఇలాంటివి ఏమి ఉండకూడదు.
అని మీరు చెప్పి అన్ని ఆపేసి కూర్చున్నారు. గ్రంథాలు చూడండి. అలా మన ఇష్ట ప్రకారం మనం ఏ గ్రంథం రాయలేదు, ఏ గ్రంథాలు చదివామో మనకు తెలియదు. అన్నీ ఆపేసి కూర్చుంటే ఎట్లా కుదురుద్ది? సో మిమ్మల్ని నేను సమాజానికి మంచి చేయండి, అంతేగాని ఇలా ఇప్పుడు మీరు ఏంటంటే ఆల్మోస్ట్ నవంబర్ 27 అంటే డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి దాదాపు 2.5 నెల మీరు ఏమి శుభ కార్యక్రమాలు జరగకుండా ఆపేస్తే, మొదలే పెళ్ళిళ్ళు జరగకుండా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మొదలే పెళ్ళిళ్ళు జరగటం లేదు, మొదలే పెళ్ళిళ్ళు జరగటం లేదు, ఇబ్బంది పడతా ఉన్నారు. మందులో ఇందులో మీరు మౌఢ్యం అని ఒకటి పెట్టేసి 2.5 నెల పెళ్ళిళ్ళు ఆపేస్తే ఎట్లా జరుగుద్ది? సో నేను సమాజాన్ని, ఈ ఎవరైతే వివాహ జ్యోతిష్యం చూస్తూ ఉంటారో వాళ్ళని కోరేది ఏంది అంటే, ఒక సమాజంలో మనం ఒక పని జ్యోతిష్యం మీద, వివాహ జ్యోతిష్యం మీద చెయ్యాలి అన్నప్పుడు గ్రంథపరంగా వెళ్ళాలి. అంతేగాని మన ఇష్టం వచ్చినట్టు చేయటానికి లేదు. అయితే మీరు ఏమంటారు, ఇప్పుడు గురువు ఉచ్చులో ఉన్నారు కదా, అంటే గురు శుక్రుల్లో ఒకరు అస్తమించి ఉన్నారు, ఎవరు? శుక్రుడు. రెండవ వారు ఉచ్చులో ఉన్నారా? ఉచ్చులో ఉంటే మీకు నేను ప్రూఫ్ ఇవ్వాలి. ఉచ్చు అంటే నేను కర్కరాశి అని చెప్పాను. ఇప్పుడు మనం వెళ్దాం. నేను తీసుకున్నాను ఈరోజు నవంబరు, డిసెంబరు 1, 8:30 టైం, ఒంగోలు ఒంగోలు తీసుకుంటే ఇక్కడ మనకి ఎవరు? ఇది ఈ టైంలో గురువు ఎక్కడున్నాడు? కర్కరాశిలో ఉన్నాడు. గురువు కర్కరాశిలో ఉన్నాడు. ఓకే. కర్కరాశిలో ఉన్నప్పుడు అది ఆయనకి ఉచ్చ స్థితి అంటే కొన్ని డిగ్రీలు ఉంటాయి. పరమ ఉచ్చ అంటే పర్టికులర్గా ఇన్ని డిగ్రీలు అనేసి పరమ ఉచ్చ అంటే పర్టికులర్గా పర్టికులర్గా కొన్ని డిగ్రీలు అంటారు. ఓకే. పర్టికులర్గా కొన్ని డిగ్రీలు. ఇప్పుడు ఆ డిగ్రీలు కూడా చూద్దాం, ఎన్ని డిగ్రీల్లో ఉన్నారు అనేది గ్రహస్థితికి వెళ్తే తెలిసిపోద్ది. ఇప్పుడు గురువు వచ్చేసి కర్కరాశిలో 16 నిమిషాల 28 సెకండ్లలో ఉన్నాడు. 16 నిమిషాల 28 సెకండ్లు. ఈరోజు డిసెంబర్ 1 తీసుకుంటే గురువు అంటే కర్కరాశిలోకి ఎంటర్ అయ్యాడు. 5 డిగ్రీలు పరమ ఉచ్చ స్థితి. సరే, ఈ డిగ్రీలు నా 5 డిగ్రీలు కాకపోయినా పరమ ఉచ్చ ఒక పర్టికులర్ డిగ్రీలు ఉంటాయి. వెనక ముందు నేను చెప్పేది కొంచెం అవ్వచ్చు. నేను అనుకుంటున్నాను ఒక 5 డిగ్రీలు గురువుకి అక్కడ అనుకున్నప్పుడు, ఇది మిగతాది ఏంటి, కర్కరాశికి వచ్చినప్పుడే అతను ఉచ్చ స్థితి. మిగతాదంతా కూడా ఉచ్చ స్థితి కిందే వస్తుంది, స్టార్ట్ అయిన కాడి నుంచి కూడా కర్కరాశి మొత్తం. సో మిమ్మల్ని నేను కోరేది ఏంటి అంటే, ఇలా మీరు, సరే, రెండోది వచ్చేసి గురువు కర్కరాశిలో అంటే మిత్రక్షేత్రంలో ఉన్నాడు. దేంట్లో ఉన్నాడు? మిత్రక్షేత్రం. రెండో కండిషన్ మిత్రక్షేత్రవర్తి అయ్యగానే అంటే, ఈ పాయింట్ ప్రకారం అతను మిత్రక్షేత్రం ఏంటి గురువుకి? కర్కరాశి. ఎందుకంటే గురువుకి చంద్రుడికి మిత్రత్వం ఉంది. సో కర్కరాశిలో ఉన్నప్పుడు క్లియర్గా వెళ్ళి చెప్తున్నా. ఇంకా కండిషన్స్ ఉన్నాయి, ఇవన్నీ నేను పట్టించుకోండి. మిత్ర అంశ లేక మిత్రక్షేత్రవర్తి అయి ఉన్న, అదే మిత్రక్షేత్రంలో ఉన్నాడని మౌఢ్య దోషం లేదు. ఈ పాయింట్ని మీరు గ్రంథంలో రాసిన, అంటే బ్రహ్మశ్రీ ముల్లపూడి లీలా కృష్ణమూర్తి గారు అసలు జ్యోతిష్యం రాదు ఆయనకి. ఇంకంతేగా మీరు చెప్పేది. ఆయన గ్రంథాలు రాశాడు, ఎన్నో గ్రంథాలు రాశాడు. ఆయన గ్రంథం, ఆ గ్రంథాన్ని వదిలేసి మీ ఇష్ట ప్రకారం శుక్రమౌఢ్యం స్టార్ట్ అయిపోయింది, అన్ని శుభ కార్యక్రమాలు అన్ని ఆపేసి 2.5 నెల ఆపేస్తే ఎట్లా? అసలు హిందువుల్లో పెళ్ళిళ్ళు కావటం లేదు. ఈ తలకాయ నొప్పి, జ్యోతిష్యం తలకాయ నొప్పి వల్ల పెళ్ళిళ్ళు కావటం లేదు. చాలామంది 84, 80, ఈరోజు ఎవరు ప్రొఫైల్ చూస్తున్నారు 85. 85 ఏం లెక్కేసుకోవాలి అతను? 40, 40 సంవత్సరాలు. 40 సంవత్సరాల్లో కంప్లీట్ అయిపోయింది. ఏం పెళ్ళి? ఇప్పుడు పెళ్ళి ఏం చేసుకుంటారు? ఎవరు ఇస్తారు ఆయనకి పిల్లని? ఎందుకు? ఎవరికి ఇందులో దోషులు ఎవరు? ఏం కారణమే అతను 40 సంవత్సరాలకు పెళ్లి కూడా ఇంకా పెళ్లి కాలేదు? ఈ తలకాయ నొప్పులు జ్యోతిష్యం పట్టుకొని తిరుగుంటారు. మంచి టైంలో వచ్చిన మ్యాచ్లన్నీ పోగొట్టుకొని తిరిగి లాస్ట్లో వస్తే ఎవరు ఇస్తారు పిల్లని? ఈ కారణాలు. సో నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఏదంటే, ఒక మౌఢ్యమి అనేది ఓకే, గ్రంథాల్లో మీరు శుక్రమౌఢ్యమి, గురుమౌఢ్యమి అని మీరు అంటున్నారు, పెళ్ళిళ్ళు చేసుకోకూడదు, శుభ కార్యక్రమాలు చేసుకోవాలి. కానీ వాటికి ఎగ్జంప్షన్స్ ఉంటాయి, మినహాయింపులు ఉంటాయి. అది మీరు చెప్పటం లేదు ఎవరు కూడా. కుజదోషం అంటారు కానీ
కుజదోషంలో మినహాయింపులు చెప్పరు, అంతా భయపెట్టేస్తారు వాళ్ళని. కుజదోషం అండి, కుజదోషం అండి. అయ్యో, గ్రంథాల్లో కుజదోషానికి మినహాయింపులు ఉన్నాయి. చాలా వరకు ఇద్దరి జాతకాల్లో కుజుడు లగ్నాన్ని నుంచో, చంద్రుడి నుంచో, శుక్రుడి నుంచో, ఇద్దరి చాటుల్లో ఉన్నప్పుడు, నేను చెప్పినప్పుడు వెనక క్లాసులో లగ్నం, లగ్న స్థానము, ద్వితీయ స్థానము, చతుర్థం అంటే గృహస్థానము, పోతే సప్తమ అష్టమ స్థానాలు, 12 స్థానాలు, ఈ భావాల్లో ఉన్నప్పుడు కుజదోషం అంటారు అని అన్నారు. కానీ లగ్నం నుంచి చంద్రుడి నుంచి, శుక్రుడి నుంచి కుజదోషం చూసేటప్పుడు, ఈ రకంగా 3 స్థానాల నుంచి చూసేటప్పుడు తప్పనిసరిగా ఇద్దరి చాటుల్లో ఎవరికో ఒకరికి, ఇద్దరికి కలుపుకుంటూ, చంద్రుడి నుంచో శుక్రుడి నుంచో లగ్నాన్ని నుంచో తప్పనిసరిగా ఉంటుంది. గ్రంథంలో రాసి ఉన్నారు, మొన్న నేను చూపించాను. నేను ఇద్దరు మంచిదనేసి మీరు పెళ్ళిళ్ళు చేయరు, అసలు కుజదోషం ఉందంటారు. అయ్యో, కుజదోషం ఉంటే దాదాపు 13 నక్షత్రాలు కుజదోషం ఉండదు. ఎన్నో 12 రాసుల్లో 6 రాసులు కుజదోషం ఉండదు. 12 లగ్నాల్లో 6 లగ్నాలు కుజదోషం ఉండదు. కొన్ని కాంబినేషన్లు ఉన్నాయి, ఇవన్నీ చెప్పరు. ఎందుకు ఈ జనాల్ని భయపెట్టేస్తూ ఉంటారు? మిమ్మల్ని అడుగుతున్నాను. నా వీడియో చూసిన మహానుభావులు నాకు ఫోన్ చేయండి. నా నంబర్ 9110398650. వాసు యాదవ్, మిరియం, ఒంగోలు. ఏంటయ్యా మీరు ఇట్లా చెప్తున్నావు అంటే, నేను చెప్తాను సార్, నేను చెప్పడం లేదు, గ్రంథంలో మీరు సమాజంలో వివాహాలు కాకుండా చేస్తున్నారు కాబట్టి. నేను ఆర్మీలో 30 ఇయర్స్ చేసిన ఒక టెక్నికల్ ఇంజనీర్ని, ఎంతో చదివి టెక్నాలజీని. నేను కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చదివాను, కంప్యూటర్ నెట్వర్క్స్ చదివాను, ప్రోగ్రామింగ్ చదివాను, సర్వర్స్ కాన్ఫిగరేషన్ చదివాను, నెట్వర్క్స్ ఎలా పనిచేస్తాయో చదివాను, లేయర్ టు స్విచెస్ అని, రౌటర్స్ అని, శాటిలైట్ కమ్యూనికేషన్ అని, ఆప్టికల్ ఫైబర్స్ అని, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అని, సెమీ కండక్టర్స్ అని, పోతే పవర్ ఎలక్ట్రానిక్స్ అని, ఎలక్ట్రికల్ సిస్టమ్స్లో. ఓకే, ఇన్ని చదివి ఎన్నో నెట్వర్క్స్ కాన్ఫిగర్ చేసి, పోతే ఒక ఇన్స్ట్రక్టర్గా పనిచేసి ఎంతో నేర్చుకున్న నేను, అది నా జ్ఞానము నాతో పాటే వెళ్తే బూడిదవుద్ది అని నేను ఒక సంస్థ పెట్టి, లక్ష్మీనారాయణ కృష్ణ ఫౌండేషన్ అని. ఆ ఫౌండేషన్ కింద వారానికి ఒక 3 రోజులు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ మీద, సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్ మీద క్లాసెస్ జరుపుతూ 2023 నుంచి ఆల్మోస్ట్ ఇది మూడో ఇయర్, థర్డ్ ఇయర్, వారానికి 3 రోజులు శుక్ర శని ఆదివారం క్లాసెస్ నడుపుతూ, అప్పుడు వివాహ పరిచయ వేదిక ఒకటి పెట్టాల్సిన అవసరం వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే, సొసైటీలో నేను చూశాను మ్యారేజ్లు కావడం లేదు. ఓకే, అలాంటి సిచ్యువేషన్లో నేను ఈ స్టడీ చేసి, జ్యోతిష్యం అనేది ఒక పెద్ద తలకాయ నొప్పి, దానివల్ల వివాహాలు కావడం లేదు తెలుసుకున్నప్పుడు, జ్యోతిష్యం నేను చదవడం మొదలుపెట్టాను. చదివి క్లాసులు పెట్టడం, అంటే ఇప్పుడు వారానికి ఒక క్లాస్ పెడితే, ఎందుకంటే సమాజాన్ని మార్చాలి అంటే వాళ్ళ జ్ఞానం ఇవ్వాలి. నాలెడ్జ్ ఇవ్వకుండా నువ్వు చెప్తే వినరు. ప్రూఫ్లు చెప్పాలి. ప్రూఫ్లు చెప్తా ఉన్నాను, క్లాసులు చెప్పెట్టినప్పుడు క్లాసుల్లో చెప్తాను. ఒక టాపిక్ తీసుకుంటే ఆ టాపిక్లో ఇదిగో ఇలా జరుగుద్ది, అలా జరుగుతుంది. కొంచెం రాహుకేతు దోషం అంటే ఇలా ఉంటుంది, కానీ దానికి ఎగ్జామ్షన్స్ ఉన్నాయి. అవన్నీ మీరు క్లాసులు చెప్పి 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 ఏమన్నా మారతారు అంటే, ఏదో ఒకటి తలకాయ నొప్పి తెస్తానే ఉంటారు. మౌఢ్యమే అంట, శుక్ర మౌఢ్యమే. 12 సంవత్సరాలకి ఒక్కసారి గురువు, ఎందుకంటే గురువు ఒక్కొక్క రాశిలో, ఒక రాశిలో ఒక సంవత్సరం ఉంటాడు గురువు. ఒక రాశిలో ఉన్నప్పుడు గురువుకి వచ్చే స్థితి, వచ్చే రాశి అంటే ఏంటని చెప్పాను నేను? కర్క రాశి, కర్కంలో. ఒక్కొక్క రాశిలో గురువు ఒక సంవత్సరం ఉంటాడు. అలా మళ్ళీ కర్క రాశికి వచ్చే 12 సంవత్సరాలు పడుతుంది. నదికి ఎలా పుష్కరాలు వస్తాయి అట్లా అన్నమాట. అప్పుడు 12 సంవత్సరాలకు ఒక్కసారి అతనికి ఈ శుక్రమౌఢ్యం దోషం ఉండదు. ఇంకా గురువుకి మిత్రక్షేత్రాలు ఏంటి చెప్పాను? రవి. రవి అంటే రవి క్షేత్రం ఏది? ఇది సింహరాశి. అంటే సింహరాశిలోకి వచ్చినా కూడా గురువు సింహరాశిలోకి ఎప్పుడు వస్తాడు? ఒక సంవత్సరం తర్వాత వస్తాడు. ఆ టైంలో శుక్రమౌఢ్యం జరిగితే, అంటే సంవత్సరానికి ఎన్నిసార్లు శుక్రమౌఢ్యం జరుగుతుంది అన్నది క్వశ్చన్ వస్తుంది. ఒకవేళ సంవత్సరంలో ఒక శుక్రమౌఢ్యమే కాకుండా ఒకటి రెండు శుక్రమ జరిగాయి అనుకోండి. అలా జరిగితే రెండు రెండు శుక్రమౌఢ్యమాలు జరుగుతాయా? జరిగితే పరిస్థితి ఏంటప్పుడు? సో అలాంటప్పుడు గురువు కానీ మళ్ళీ సింహరాశిలోకి వస్తే, ఎందుకంటే సింహరాశి అధిపతి అయిన సూర్యుడు గురువుకి మిత్రుడు, మిత్రక్షేత్రం, అప్పుడు కూడా శుక్రమౌఢ్యం ఉండదు.
నెక్స్ట్ గురువు కానీ కుజక్షేత్రం. కుజక్షేత్రాలు ఏంటివి? వృచ్చికం, ఇది వృచ్చికం, ఇది వృచ్చికం అన్నమాట, ఇది మేషం. గురువు కానీ ఈ క్షేత్రాల్లో మేషరాశిలో కానీ వృశ్చిక రాశిలో ఉన్న ఈ రెండు కూడా ఆయనకి మిత్రక్షేత్రాలకు గురువుకి. అలా మిత్రక్షేత్రవర్తి అయి ఉన్నా కూడా ఆ టైంలో ఒకవేళ శుక్రమౌఢ్యం ఉంటే అది కూడా దోషం ఉండదు. ఈ రెండు కండిషన్ నేను చెప్పలేదు, ఇది రాసి ఉన్నాయి ఇక్కడ, మీకు చెప్పండి. గురు శుక్రుల్లో ఒకరు అస్తమించి ఉండగా రెండవ వారు ఉచ్ఛలో కానీ, మిత్రక్షేత్రవర్తి ఉచ్ఛలో కానీ, రెండవ వారు ఎవరు? గురువు. శుక్రుడు అస్తమించున్నాడు. అస్తమించడం అంటే కంబషన్, అంటే మౌఢ్యమి స్టార్ట్. దాన్ని ఇంగ్లీష్లో కంబషన్ అంటారు, తెలుగులో అస్తంగత్వం, మోఠమి, మౌఢ్యమి, అన్ని పదాలు ఒకటే. అప్పుడు రెండవ వారు ఎవరు? గురువు ఉచ్ఛలో ఉన్నాడు. ఇంకా మిత్రక్షేత్రం అంటే తన మిత్రక్షేత్రం ఏంటి? కర్కాటక రాశిలో ఉన్నాడు. అప్పుడు మౌఢ్య దోషం లేదు. ఈ పాయింట్ ఎవ్వరూ కూడా టచ్ చేయట్లేదు. వాళ్ళు జనాలను ఏంటంటే భయపెట్టడం తప్పితే ఉద్ధరించింది ఏమీ లేదు. పెళ్ళిళ్ళ 75% ఈ పాపం ఎవరు మొయ్యాలి? పెళ్ళిళ్ళు కాకుండా మీరు మీరు నేర్చుకున్నారా? మీకు వచ్చా రాదా? ఎంత వస్తే ఎంత వచ్చు? ఆ? పెళ్ళిళ్ళు చెడగొట్టడమే పని తప్పితే నిలబెట్టింది ఏది? అదేమంటే ఏదైనా గ్రంథం చెప్పండి, పలానా గ్రంథం రాశానండి, ఇదిగో నేను ఈ గ్రంథం రాశాను, ఇన్ని గ్రంథాలు, నాకు ఇంత నాలెడ్జ్ ఉంది, దాని ప్రకారం నేను ఈ పెళ్ళిని ఆపుతున్నాను. మీరు ఏం ఆపుతున్నారు పెళ్ళిని? ఒక కారణం అని చెప్తారు. ఒక కారణం, ఆ ఇద్దరి చాటుల్లో ఏదో ఒక మైనస్ పాయింట్ తప్పనిసరిగా ఉంటుంది, అది బట్టి మీరు పెళ్ళి ఆపుతున్నారు. ప్లస్లు చెప్తున్నారా ఎవరన్నా? పాజిటివ్ పాయింట్స్ ఎవరన్నా చెప్తున్నారా? అంటే పాజిటివ్ పాయింట్స్ అని చెప్పే ప్రసక్తే లేదు. నెగటివ్ పట్టుకొని పెళ్లి చెడగొట్టడమే పని. ఏంటయ్యా ఇది? తప్పు కదా. ఉం? జ్ఞానం నేర్చుకోండి. నేనే నేర్చుకుంటున్నాను ఎంతో. నేను ఆర్మీ నుంచి వచ్చిన తర్వాత ఎప్పుడైతే మన సమాజంలో ఈ జ్యోతిష్యం అనేది ఒక మానసిక రుగ్మత, ఒక సైకలాజికల్ డిజార్డర్, వివాహాలు కావడం లేదు, వేరే మతాల్లో లేదు, మీకెందుకు అంటే వినరు. మీరేమైనా స్పెషల్గా ఈ భూమి మీద స్పెషల్గా పుట్టారా? మీకోసమే జ్యోతిష్యం వచ్చిందా? అది ఎట్లా కుదురు? వచ్చింది జ్ఞానం అందరికీ ఉంటుంది కదా, మీకు ఒక్కరికే ఎందుకు ఉంటుంది? ఎందుకు బలవంతంగా దాన్ని మీ నెత్తి మీద వేసుకొని మీ పిల్లల భవిష్యత్తుని నాశనం చేసేసి? నేను ఎవరు నన్ను చెప్తే, ఒక ఆయన మొన్న నెల్లూరులో ఒక ఆయన ఇట్లా చెప్తే, వాళ్ళ అబ్బాయి 90, 1990 పెళ్ళిళ్ళు. నేను ఆయనతో నాకు ఎలా మాట్లాడాల్సి వచ్చిందంటే, నేను మ్యాచ్ పంపిస్తాను. నాకేంటంటే జనరల్గా నాకు స్వార్థం ఏముంది? చూశాను 90 ఉన్నాడు, నేను మ్యాచ్ పంపించాను. వాళ్ళు అమ్మాయి సైడ్ వాళ్ళు ఫోన్ చేసుకొని వెళ్ళారు ఆయనకి. వాళ్ళు ఏదో చెప్పారంట. నాకు ఆ అమ్మాయి సైడ్ తల్లి, అన్నయ్య వాళ్ళకి జ్యోతిష్యం అని చెప్తున్నాడు. ఏం జ్యోతిష్యం అమ్మా? ఆయనకి 90లో ఉన్నాడు. 90 అంటే ఆల్మోస్ట్ ఎంత, 35 కంప్లీట్ అయింది. అంటే 90 జనవరి ఫిబ్రవరి అయితే 2025 ఫిబ్రవరికి 35 అయిపోయి 36 నడుస్తూ ఉంటుంది. ఆల్మోస్ట్ ఇది డిసెంబర్. సరే, నేను ఒక 3 నెలల నవంబర్లోనే ఎప్పుడో మ్యాచ్ వాళ్ళకి పంపించాను. ఆ అమ్మాయి తల్లిని, పలానా దగ్గర మ్యాచ్ ఉందమ్మా నెల్లూరులో, వాళ్ళతో మాట్లాడుకొని. ఆయన జ్యోతిష్యం అన్నాడు. సరే, నేను జనరల్గా వెళ్తాను. నేను అడిగితే ఆయన చెప్పాడు, నేను జ్యోతిష్యం చూస్తానండి, చూశాను, చాలా మ్యాచ్లు పోగొట్టుకున్నాను. మరి ఎందుకు సార్ మీరు చేసే తప్పు ఎందుకు చేస్తున్నారు? మీరు మీరు అంటే 20 సంవత్సరాలు 25 సంవత్సరాల వెనకాల మీ పెళ్ళి అయినప్పుడు మీరు జ్యోతిష్యం చూసి చేసుకోలేదు అంటే ఒక్కసారి ఫైర్ అయ్యాడు ఆమె. ఆయన అంటాడు, మీరెవరు? హూ ఆర్ యూ? మీకేమిటి సంబంధం? సార్ మీరు, నేను ఎవరినంటే వెల్ విషర్ని. నేను ఒక ఆర్మీలో 30 years టెక్నికల్ ఇంజనీరింగ్ చేశాను. సొసైటీలో ఇలాంటి ప్రాబ్లమ్స్ చూసి ఏదో రిఫార్మేషన్, సమాజంలో ఒక రిఫార్మ్ జరగాలి. రిఫార్మ్ అంటే ఒక రకమైన రిఫార్మేషన్ అంటే మార్పులు తీసుకురావాలి. ఎవరు తీసుకొస్తారు? అనుకోండి, నేను 30 years చేశాను, మేము ఆర్మీ వాళ్ళని గౌరవిస్తాము అండి అన్నాడు. సరే, మంచిదే అండి మీరు గౌరవిస్తే, కానీ మీకు నష్టం జరుగుతుంటే మా నష్టం గురించి మీకేంటి సంబంధం? మా పిల్లలు మా ఇష్టం, మేము వచ్చినట్టు చేస్తాం. అయ్యో బాబు, మీ ఇష్టం వచ్చినట్టు చేద్దురు, కానీ ఇక్కడ మీకు లేట్ అవుతుంది, నష్టం జరుగుతుంది. నష్టం గురించి లాభం గురించి మీరెవరు చెప్పేది అంటే ఇక్కడ నేనేం చెప్పాలి ఇక? ఆ? నేనే ఏం చెప్తారు? సో ఇదంతా చూడండి. ఇది నేనేం చెప్తాను అంటే, వాసు యాదవ్, మిరియం, నాకు ఎవరికైనా కూడా మంచి జరగాలి. ముఖ్యంగా వివాహ వ్యవస్థలో ఇలాంటి తప్పులు జరుగుతున్నప్పుడు నేను చెప్పాలి, ఎత్తి చూపించాలి అంటే నాకు రీజన్ ఉండాలి.
రీజనబుల్గా లేకుండా నేను చెప్పలేను కదా, నేను గ్రంథాలు చూసే చెప్తున్నాను మీకు. ప్రతి ఒక్కటి కూడా నేను చెప్పించేదంతా మీకు గ్రంథపరంగానే చూపిస్తున్నాను. మీతో వాదనలు చేసినా, మీకు మంచి చెప్పినా, మీ శ్రేయోభిలాషిగా చెప్పడమే తప్పితే నాకు ఇందులో నాకేం వస్తుంది? మీకు మాకు ఏ సంబంధం, ఏ బంధం ఉంది? నేను ఎవరిని? ఎప్పుడో ఏ 24 23లో ఆర్మీకి వెళ్ళాను, 30 ఇయర్స్ చేశాను. ఏ 55లో వచ్చాను బయటికి, మళ్ళీ సమాజ సేవ కింద ఆ, సమాజ సేవ చేయాలి. మనకి కోడింగ్ క్లాసెస్ అని, పరిచయ వేదిక అని, మళ్ళీ తల్లిదండ్రులకు జ్యోతిష్యం తలకాయ నొప్పి అయిందని దాన్ని చదువుతూ అది క్లాసులు పెట్టి, మళ్ళీ గోశాల. గోశాల అంటే గోవులు, మన హిందువులకి సంస్కృతి అనుబంధం ఉంది. గోవధ జరుగుతూ ఉంది. గోవులని కౌ ట్రాఫికింగ్ తీసుకెళ్ళి కంటైనర్లో తీసుకెళ్ళిపోతా ఉన్నారు. ఆ? తీసుకెళ్ళి ఎక్కడెక్కడో స్లాఫర్ హౌస్, వధశాలకు పంపిస్తూ ఉన్నారు. సో హిందువులు అన్న తర్వాత కొంచెం గోవులు అనేది మన సంస్కృతి సంప్రదాయాలు. మనం మన ప్రధానమంత్రి గారిని అందరూ కూడా పంపండి, మీరు ఈమెయిల్స్ పంపించండి ప్రధానమంత్రి గారికి. గోవులని, గోమాతని మనకి నేషనల్ యానిమల్గా డిక్లేర్ చేయాలి. అడగండి అందరూ కూడా. నేను పంపించాను మొన్న. అలా అందరూ రిక్వెస్ట్ చేయండి. మన గోమాత నేషనల్ యానిమల్గా డిక్లేర్ చేయాలి. ఎందుకంటే గోవధ జరగకుండా ఉండాలి అంటే హిందూ దేశంలో హిందూ సంస్కృతి సంప్రదాయాలను గౌరవిస్తూ గోవులని ఉద్ధరించబడాలి. గోమాత, గోవుల్లో సకల దేవతలు ఉంటారని మన గ్రంథాలు చెప్పినప్పుడు గోవులను గౌరవించాలి అంటే, గోవధ జరగకుండా ఉండాలి అంటే నేషనల్ యాన్యువల్గా డిక్లేర్ చేయాలి. అది ఒక్కరు చెప్తే కాదు, అందరూ కూడా ఈమెయిల్స్ రూపంగానో, ఏ మెసేజ్ రూపంగానో, ఉత్తరాల రూపంగానో, ఏదో ఒక సోషల్ మీడియాలో మీరు అందరూ కూడా గవర్నమెంట్లకి, మన లోకల్ గవర్నమెంట్స్ కానీ, స్టేట్ గవర్నమెంట్, ఓకే, మన అడ్మినిస్ట్రేషన్, సెంట్రల్ గవర్నమెంట్, వీళ్ళందరికీ కూడా మీరు పంపించండి. పంపించి కూడా ఒక ఒక ఏంటంటే దీన్ని ఏమంటారంటే వన్ టైప్ ఆఫ్ ఓటింగ్ టైప్లో పోలింగ్, ఇంతమంది రిక్వెస్ట్ చేస్తున్నారు, అయితే రీజనబులే కదా. సో నేను అడిగేది రిక్వెస్ట్, మిమ్మల్ని ఇట్లా ప్రజల్ని భయపెట్టమాకండి. రిక్వెస్ట్ చేసేది నేను అన్ని వర్గాల వారిని, చదువుకున్న వాళ్ళు, ఉద్యోగస్తులు, లిటరేట్స్, టెక్నీషియన్స్, సైంటిస్టులు, వాళ్ళు జ్యోతిష్యం నమ్మి వివాహాలు ఆపుతా ఉన్నారు. నాకు ఆశ్చర్యం వేస్తా ఉంది. ఇదేంటి సార్, మీరు చాలా చదువుకున్నారు, ఇది ఎందుకు చూస్తున్నారంటే, చూస్తామండి, పై పైన చూస్తాం అయ్యా. ఆ పై పైన చూసే దాని వల్లనే మనకు తలకాయ, లోతుగా చూస్తే జ్యోతిష్యంలో జ్యోతి అంటే దారి చూపిస్తుంది, వెలుగు చూపిస్తుంది. అంతేగాని మనిషికి అంధకారంలో తీసుకెళ్ళమని జ్యోతిష్యం ఎక్కడ చెప్పలేదు, ఏ గ్రంథంలో రాయలేదు. కాకపోతే వివాహ జ్యోతిష్యంలో ఉన్నటువంటి చిన్న చిన్న పాయింట్లు వీళ్ళు ఫోకస్ చేసేసి దాన్ని పరంగా ఏదన్నా లబ్ధి పొందటం అంటే, లబ్ధి అంటే పొందుతూనే ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు కుజదోషం అని చెప్తే దోష నివారణకి 25,000 తీసుకుంటారు. కొంతమంది నా దగ్గర నోటీస్కి వచ్చిన 50,000 కూడా తీసుకున్నారని చెప్పేసి. అది కుజదోషం ఎగ్జంప్షన్ అయింది అనేది చెప్పరు చాట్లు, ఉందని భయపెడతారు. అదేమంటే మనకి అది జరుగుద్దండి, ఇది జరుగుతుంది, రాగి చెట్టుకి వేసి పెళ్లి చేయాలి, కుండలు కట్టి కుండలు బగలు కొట్టాలి, ఈ చెప్పడమే కానీ అయ్యో దోష నివారణ జరిగింది చాట్లో, ఏం భయపడమాకండి అమ్మని చెప్పరు. అదేమంటే వీళ్ళకి భయం, అంటే మరణం, మృత్యువు గురించి ఎక్కువ భయపెడతారు. మృత్యు ఎవరికి రాదు మృత్యు? అంటే మనం మనుషులు ఏమన్నా అజరామరులమా? అంటే అజరామరులం అంటే మనకి మనకి అంటే అమరత్వం ఉందా ఇంత మనిషికి? అదేంటి అంటే మనిషి చచ్చిపోతాడు అంటే జనరల్గా అది ప్రాసెసే కదా. దాంట్లో ఎవరుంటున్నారు ఈ భూమి మీద? ఇప్పుడు నేను ఆర్మీకి వెళ్తే చచ్చిపోతానండి, నేను ఆర్మీకి వెళ్ళకుండా ఉంటే ఇంకే అందరూ వెళ్ళకుండా ఉంటా, ఆర్మీ నడుచుద్దా? ట్రైన్ యాక్సిడెంట్ జరుగుతుందని నేను ట్రైన్లు ఎక్కకుండా ఉంటాము, బస్సు యాక్సిడెంట్ జరుగుతుందని బస్సు ఎక్కకుండా ఉంటాం. జీవన విధానం నడవాలి, ప్రయాణం జరుగుద్ది, ఫోర్సెస్కి వెళ్ళాలి, వివాహం జరగాలి. అయ్యో వివాహం చేసుకుంటే చచ్చిపోతారు సార్, కుజ దోషం ఉంది. అయ్యో ఈ రకంగా ఆలోచిస్తే పెళ్లి, మరి మిగతా వాళ్ళు వేరే మతస్థులు చూడరు కదా కుజ దోషాలు ఇవన్నీ, మరి వాళ్ళందరూ పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదా లేదా? ఆలోచించండి కొంచెం. మనిషికి భగవంతుడి తల్లి అనంతకోటి బ్రహ్మాండ నాయకి, అష్టాదశ శక్తిపీఠ అధినాయకి జగన్మాత మనకి బుద్ధి ఇచ్చింది కదా. అయ్యో మా మిగతా మతస్థులు పాటించింది మనం ఎందుకు ఈ ఈ ఈ, ఆ, ఛాందసం ఇదంతా కూడా మూర్ఖత్వం.
దానివల్ల ఏంటంటే మీ పిల్లల పెళ్ళిళ్ళు మీరు లేట్ చేస్తున్నారు. అదేమంటే మా పిల్లలు మా ఇష్టం అండి, ఎంతవరకు ఇష్టం సార్ అది? ఎంత న్యాయం అది? కాబట్టి ఆలోచించండి. ఈరోజు నా టాపిక్, ఈరోజు జ్యోతిష్యం క్లాస్ అంటే ఈరోజు సోమవారం, ఆ, డిసెంబర్ 1, ప్రతి సోమవారం నేను చెప్పిన ప్రామిస్ సాయంత్రం 8 గంటలకు ఒక జ్యోతిష్యం క్లాస్ ఉంటుందని చెప్పాను. ఆ క్లాసులో ఏం డిస్కషన్ అంటే ఈ శుక్రమౌఢ్యం గురించి నేను డిస్కస్ చేయాలి. ఇది నిజంగా శుక్రమౌఢ్యమి మీరు అనుకుంటున్నప్పుడు దానికి కూడా ఎగ్జామ్షన్స్ ఉంటాయి. ప్రతి ఒక్కదానికి మినహాయింపులు ఉంటాయి. ఆ మినహాయింపు గ్రంథాల్లో ఉండదు, దాన్ని పట్టించుకోకుండా ఆయన రాశాడంటే అమాయకుడే రాశాడా? ఈ బ్రహ్మశ్రీ ముల్లపూడి లీలాకృష్ణమూర్తి శాస్త్రి గారు ఈ సర్వార్థ చంద్రిక భాగం 1లో 125 పేజీలో మౌఢ్యం గురించి ఆయన చెప్పాడు. ఇక్కడ మౌఢ్యంలో మినహాయి అంటే దోషం ఎప్పుడు ఉండదని చెప్పాడు. ఆ చెయ్యని కార్యక్రమాలు ఉన్నాయి. ఈ జనరల్గా మీరు అందరు చేస్తా జరుగుతూనే ఉంటుంది. ఆపేశారంటే మౌఢ్యంలో పనులు ఆపేయారంటే అన్ని ఏం పనులు జరగవు. ఆ? చేసుకోవాల్సిన కార్యక్రమాలు ఏమేం చేసుకోవచ్చు అవి కూడా ఇచ్చారు దీంట్లో. చేయకూడని ఇచ్చారు. కానీ దోషం మౌఢ్యం ఉందని ఆపేయటం కాకుండా మౌఢ్యానికి ఎగ్జంప్షన్ ఉంటుందా? శుక్రమౌఢ్యానికి గురుమౌఢ్యానికి ఉంటది అని గ్రంథంలో రాశారు. అది పట్టించుకోవాలి. అదే ఈరోజు క్లాసు. మీరు తర్వాత క్లాసులో నేను ఇప్పటిదాకా వివాహ జ్యోతిష్యం మీదే చెప్తా వచ్చాను. ముహూర్త జ్యోతిష్యం ఉంది, ఇది చాలా ఇంపార్టెంట్. అంటే ముహూర్త జ్యోతిష్యంలో ఏం చూడాలి అంటే వివాహం ఒకటి, ముహూర్తం పెట్టడం ఒకటి. అది అంటే గృహ ప్రారంభం కానీ, గృహ ప్రవేశానికి కానీ, ఉపనయనాలకు కానీ, పోతే ఆ, మన వివాహాలకు కానీ, ఆ, లగ్న అంటే ముహూర్త జ్యోతిష్యం. ఆ ముహూర్తంలో చాలా ఇంపార్టెంట్. నేను చాలా వెడ్డింగ్ కార్డ్స్ చూస్తూ ఉన్నాను. అన్నీ ఆ, ఒక టైం పెట్టారు, లగ్నం పెట్టారు. ఆ లగ్నంలో అది శుభ లగ్నమా, పుష్కర అంశ అని ఉంటాయి. ఇప్పుడు అంటే రోజుకి 24 గంటలు అయినప్పుడు ప్రతి ఒక్కొక్క గంటకి ఒక గ్రహాధిపతి, హోరా టైం అంటారు. హోరా టైం ప్రతి ఒక్క గంటకి ఒక హోరా అధిపతి అంటే ఒక గ్రహాధిపతి ఉంటాడు ఒక్కొక్క గంటకి. ఆ ఒక్క గంటలో కూడా శుభ సమయాలు, అశుభ సమయాలు, పుష్కర అంశాలు, వర్గోత్తమ అంశాలు అని ఉంటాయి. వర్గోత్తమ అంశ అంటే ఏ గ్రహం అయితే ఆ రోజు వివాహ ముహూర్తం పెడుతున్నామో ఆ రోజు చార్ట్ వేసి చూస్తే, ఆ టైం ఏ టైం అయితే ఇచ్చామో ఆ టైం వేసి చూస్తే అప్పుడు ఒక గ్రహము అంటే ఆ లగ్నం, అంటే లగ్నం ఏ లగ్నం అయితే ఆ రోజు జరుగుతుందో వివాహం, అదే ఆ లగ్నాధిపతి D9 చార్ట్ నవాంశలో కానీ అదే రాశిలో ఉంటే అది వర్గోత్తమ లగ్నం అంటారు. వర్గోత్తమ లగ్నం చాలా మంచిది. పుష్కరాంశ చాలా మంచిది. శుభ తర్వాత శుభాంశ, శుభలగ్నం. నాలుగోది అశుభం. అంటే ఈ ఒక గంట సమయం కూడా రోజుకి సూర్యుడు ఉదయం సూర్యుడు ఉదయించిన కాడి నుంచి సూర్యుడు అస్తమించేంత వరకు కూడా మనం మళ్ళీ మరుసటి రోజు సూర్యోదయం వరకు కూడా ఈ అన్ని ఈ 24 గంటలకి ఒక్కొక్క గంటకి ఒక గ్రహాధిపతి, హోరాధిపతిగా ఉంటాడు. ఆ ఒక గంటలో కూడా శుభ సమయాలు, అశుభ సమయాలు, పుష్కర అంశ, వర్గోత్తమ అంశ అని ఉంటాయి. అవన్నీ చేయకుండా ముహూర్తం పెట్టేసి చూస్తే, నేను చాలా కార్డులు వస్తే నా దగ్గర చూశాను, అవన్నీ కొన్ని అశుభ సమయాల్లో పెట్టున్నారు. అయ్యో, ముహూర్త జ్యోతిష్యం ఉంటుందండి, ఏదంటే అది ముహూర్తం మీరు పెట్టకూడదు అట్లాగా. అదేమంటే నాకు చెప్తారు, ఆ, సార్ అబ్బాయి నక్షత్రాన్ని బట్టి చూస్తాము. ఓకే, అబ్బాయి నక్షత్రం బట్టి చూశారు. నేను చాలా 2, 3 పంచాంగాలు చూశానండి, ఆ పంచాంగాల్లో ఈ ముహూర్తం ఉందండి అంటే ఆ పంచాంగాలను బట్టి చూస్తారు కానీ మీ సొంత బుర్ర ఏం బెటర్ అనమాట. అంటే ఆ పంచాంగాల్లో ఉంటే మీరు చూసేశారు. నేను అడిగితే ఆ గ్రహాధిపతి, హోరాధిపతి గురువు అండి. ఓకే, గురువు. కానీ ఆ ఒక గంటలో కూడా మీరు పెట్టిన ముహూర్తంలో శుభ అంశ వస్తుందా, పోతే పుష్కర అంశ వస్తుందా, వర్గోత్తమ అంశ వస్తుందా, ఇవన్నీ చూడరా? మీరు పెట్టేసి గమ్ము కూర్చుంటే సరిపోద్ది. చూడండి సార్, మీకు దండం. వివాహ జ్యోతిష్యం తర్వాత ముహూర్త జ్యోతిష్యానికి కూడా అంతే ఇంపార్టెంట్ ఉంటుంది.
ఎందుకంటే ఒక లగ్నం పెట్టిన తర్వాత దానికి ఏకవింశతి దోషాలు అని జ్యోతిష్యంలో 21 దోషాలు ఆ చార్ట్లో లగ్నం పెట్టినప్పుడు ఉండకుండా చూసుకోవాలి మీరు. అంత ప్రయత్నం అంత మేమేం టైం ఇవ్వగలము అన్నప్పుడు చూడాలి 21 దోషాలు లేకుండా ఆ లగ్నం మీకు పెట్టగలగాలి. ఏకవింశతి దోషాలని. వింశ అంటే 20, ఏక అంటే ఒకటి, 21, 21 దోషాలు లేకుండా ఆ చార్ట్లో మీరు లగ్న చార్ట్ లగ్నం పెట్టినప్పుడు వివాహ లగ్నానికి చూసుకోవాలి. పోతే తర్వాత ఇంకా కూడా ఈ ఆ టైం పెట్టిన టైము అశుభ సమయం కాకూడదు. చాలా ఇంపార్టెంట్ ముహూర్త జ్యోతిష్యంలో. అది గృహ ఆరంభం కానీ, గృహ ప్రవేశం కానీ, పోతే వివాహం కానీ ఏదైనా ఒక శుభముహూర్తం పెట్టేటప్పుడు అశుభ సమయం కాకూడదు. ఎంతంటే అది 15 నిమిషాలు 15 నిమిషాలే ఉంటాయి ఆ టైం. ఆ 15 నిమిషాలు మీరు పెట్టిన టైం ఆ 15 నిమిషాలు అశుభ సమయంలోకి వచ్చింది అనుకోండి, మీరు అంటారు నేను సార్ అధిపతి గురువు అండి. ఎందుకంటే ఈ శుభ కార్యక్రమాలన్నిటికీ కూడా గురు శుక్ర బుధుల్ని ఎక్కువగా ఆ, చూస్తారు. గురు శుక్ర బుధులు ఎక్కువగా కూడా వీళ్ళ హోరా టైం, వీళ్ళు అధిపతులుగా ఉన్న సమయంలోనే వివాహాలు శుభ కార్యక్రమాలు చేయటానికి చాలా మంది ఇష్టపడతారు. కానీ ఆ ఒక గంటలో కూడా శుభ సమయం లేకపోతే వర్గోత్తమ సమయం లేదు, ఆ పుష్కరాంశ. అందుకని చూడండి కొన్ని కార్డుల్లో మీకు పుష్కర లగ్న అంశయందు అని రాసి ఉంటుంది, శుభ లగ్న అంశయందు అనేసి. అవన్నీ చూడకుండా ముహూర్తం పెట్టాము సార్ మేము, ఆ రోజు గురువు అధిపతి అంటే కుదరదు సార్. మీరు గ్రంథాలు చదవండి. అంటే నాకేదో పెద్ద వచ్చు అని కాదు, మీకు మీరు కూడా తల్లిదండ్రులు ఏంటంటే మీ మీ వాళ్ళని అడగండి. మాకు ఈరోజు మీరు ముహూర్తం ఇస్తున్నారు సార్, ఇది శుభ అంశనా లేదు పుష్కర అంశలో వస్తుందా ఈ టైము? హోరాధిపతి ఎవరు అడగండి. హోరాధిపతి ఎవరు? మీరు ఇచ్చిన టైంకి అధిపతి గురువా శుక్రుడా బుధువా? మిగతా వాళ్ళని తీసుకోరు. సూర్య చంద్ర కుజ పోతే శని, వీళ్ళకి ఈ ఈ ఈ హోరా టైంలో అంటే ఈ గ్రహాధిపతి ఉన్న సమయాన్ని శుభ కార్యక్రమాలు ఓన్లీ బుధ గురు శుక్రులనే తీసుకుంటారు శుభ కార్యక్రమం. ఆ బుధ గురు శుక్రులకి వచ్చే ఒక గంట సమయంలో కూడా ఈ పుష్కర అంశ అంటే చాలా మంచిది. శుభ అంశ అంటే ఎక్కువ టాప్లో వచ్చేసి వర్గోత్తం. అంటే ఏ రోజు లగ్నం పెడతామో ఆ లగ్నాధిపతి D9 చార్ట్ అంటే నవాంశలో అదే రాశిలో ఉంటే దాన్ని వర్గోత్తమ అంశ అంటారు. అది బెస్ట్. లేదంటే పుష్కరాంశ, లేదంటే శుభ. మూడోది. ఇక నాలుగోది అశుభ. మీరు వేసిన నేను కొన్ని చూశాను నేను. ఆ, మీరు ఎవరికైనా ముహూర్తం పెట్టినప్పుడు ఆ టైం నేను చూస్తే అశుభ అంశంలో ఉన్నాయి అన్నమాట. అది ఎట్లా కుదురుద్ది? నేను పంచాంగాలు 4 పంచాంగాల్లో పెట్టారు సార్, నేను చూశాను ముహూర్తం. అంటే ఒక పంచాంగం అంటే మాకు గుంటూరుతో ఒక పంచాంగం ఉంటుంది, కాకినాడ ఏరియాలో ఒక పంచాంగం నడుస్తుంది, తిరుపతి వాళ్ళతో ఒక పంచాంగం ఉంటుంది, విశాఖపట్నం ఒక పంచాంగం ఉంటుంది. రకరకాల పంచాంగాలు రకరకాలుగా వాళ్ళు ఆ టైము అక్కడ ఏరియాలను బట్టి వాళ్ళు తీస్తూ ఉంటారు. కానీ మీరు చూసుకోవాలి కదా మీ ఏరియాకి. సో తల్లిదండ్రులు కూడా వాళ్ళని మీరు ముహూర్తాలు పెట్టించుకునేటప్పుడు తప్పనిసరిగా వాళ్ళని అడగండి. అడిగి ఇట్లా ఉంటుందంట కదా సార్ పుష్కరాంశ. ఇప్పుడు లగ్న పత్రిక రాయాలి. లగ్న పత్రిక రాయాలి అంటే సరే ఏం పర్లేదు, మనం రాసి నేను చెప్పాను సమయం ఈ టయానికి రాద్దాము అంటే సార్ అది ఆ సమయానికి రాసేటప్పుడు ఆ ఆ సమయానికి అధిపతి ఎవరు, ఏ గ్రహం అధిపతిగా ఉంటాడు? హోరాధిపతి. గురు శుక్రులు అయితేనే, గురు శుక్ర బుధులు అయితేనే ఒప్పుకోండి, లేకపోతే వదిలేసేయండి. ఆ గురు శుక్ర బుధుల్లో కూడా నేను చెప్పినట్టు వర్గోత్తమ సమయం 15 నిమిషాలు, 14 నిమిషాలు ఉంటుంది అంతే అది అంశ. ఆ తర్వాత వచ్చేసి పుష్కరాంశ, లేదంటే మూడో స్థానంలో శుభాంశ. అని తప్పితే ఈ మూడిట్లో ఉండాలి, అంతేగాని అశుభాంశ అశుభ సమయం పెట్టకూడదు 15 నిమిషాలు. ఓకే. సో మీకు ఏదైనా డౌట్ ఉంటే నన్ను అడగండి. 9110398650. వివాహ జ్యోతిష్యం ఎంత ముఖ్యమో ముహూర్త జ్యోతిష్యం కూడా అంతే ముఖ్యం. అది లగ్న పత్రిక రాయటం కానీ, పోతే వివాహానికి సంబంధించి ఇంకేం కార్యక్రమాలు ఉంటాయి, ఆ, ఒక ఎంగేజ్మెంట్ అను దానికి సమయం ఉంటుంది. ఓకే. తర్వాత పోతే రిసెప్షన్ అను, పసుపు కుంకుమలు తీసుకెళ్తున్నారు అను, ఇవన్నీ కూడా అంటే జనరల్గా తిథి
పంచాంగం ప్రకారం తిథి, వారము, నక్షత్రము, కరణము, యోగము ఈ ఐదు చూస్తారు. ఈ ఐదు చూస్తే వివాహాలు కాదు కాబట్టి, ఎందుకంటే శుభకార్యం జరగాలి అంటే ఈ ఐదు కూడా చాలా మ్యాచ్ అవ్వాలి. కానీ మ్యాచ్ కానప్పుడు లేట్ అవుతుంది కదా. సరే, అందుకని తిథి ఎక్కువ చూస్తారు. సరే, వారము, వారాల్లో బుధ, గురు, శుక్ర ఈ వారాలు వివాహాలకు బాగా చూస్తారు. తిథి మంచి తిథుల్లో ఆ, విధియ, తదియ, పంచమి, సప్తమి, దశమి, త్రయోదశి ఈ తిథుల వరకే చాలా వరకు చూస్తూ ఉంటారు. పోతే ఇంకా కర్మయోగం అని మర్చిపోయారు అసలు చాలా మంది. అసలు ఇప్పుడు కర్మయోగం ఎవరు చూడటం లేదు. వారాల్లో వస్తే ఎక్కువగా వచ్చేసి గురు, శుక్ర, బుధ ఈ వారాలే, కానీ మిగతా పెద్దగా వివాహాలకి కానీ శుభ కార్యక్రమాలకి పట్టించుకోరు. కానీ చాలా వివాహాలు నేను వెడ్డింగ్ కార్డ్స్ చూస్తాను శనివారం పెళ్లి చేస్తూ ఉన్నారు. అదేమంటే వాళ్ళకి ఆ రోజు మంచి రోజు అండి, ఆ రోజు నా నక్షత్రం ప్రకారం సరిపోతుంది. అయ్యో, నక్షత్రం ప్రకారం సరిపోయేది ఏంది? ఎట్లా సరిపోద్ది? ఆ పెట్టిన సమయం అశుభ సమయంలో పడతా ఉంది. ఆ? ఎన్ని చూడండి సార్, అది చాలా ఇంపార్టెంట్. ఆ సమయం పెట్టేటప్పుడు ఇది గ్రంథాల్లో చెప్తున్నారు, నేను నా సొంతంగా చెప్పటం లేదు. పుష్కరాంశాన్ని, శుభ సమయం, శుభాంశాన్ని, వర్గోత్తమాంశాన్ని, హోరాధిపతి గురు శుక్ర బుధులు ఉంటేనే బాగుంటుంది అని. సో మీరు ఎవరైనా ఇంకేదన్నా నాతో కామెంట్ చేయాలి, నాతో మాట్లాడాలి అంటే ఉమ్, నా నంబరు 9110398650. మాట్లాడండి. ఇది ప్రజలకు తెలియాలి. వివాహ జ్యోతిష్యం ఎంత ఇంపార్టెంటో ముహూర్త జ్యోతిష్యం కూడా చాలా ఇంపార్టెంట్. అది ముహూర్తం వివాహాలు కావచ్చు, గృహ ప్రవేశాలు కావచ్చు, గృహ ఆరంభ ఏ శుభ కార్యక్రమం అయినా కూడా తప్పనిసరిగా హోరాధిపతి గురు శుక్ర బుధులు. మిగతా వాళ్ళు అంటే మిగతా వాళ్ళు వద్దంటున్నారు, గ్రంథాలు చెప్తున్నారు. అంటే ఆ సమయానికి అధిపతి కుజుడున్న, ఆ, శనీశ్వరుడున్న, పోతే చంద్రుడు, సూర్యుడు వీళ్ళ వల్ల ఉంటే కుదరదు. ఓన్లీ బుధ గురు శుక్రులే శుభ. ఎందుకంటే జనరల్గా ఈ బుధ గురు శుక్రులు ఏంటంటే వీళ్ళు సహజ శుభగ్రహాలు. అందుకని చెప్పేసి వీళ్ళ హోరాట్ సమయంలోని వీళ్ళు ఆ సమయానికి అధిపతిగా ఉన్న ఆ సమయంలో నేను చెప్పినటువంటి అంశాలు, ఎందుకంటే 15 నిమిషాలు పట్టుకుంటే ఒక గంటకి 4 అంశాలు వస్తాయి. అందులో ఆ గంటలో 4 అంశాలు అంటే 15 నిమిషాల్లో అది శుభాంశలో వస్తుందా, వర్గోత్తమ అంశలో వస్తుందా, పుష్కరాంశలో వస్తుందా చూసుకొని మీరు అడిగి పెట్టించుకోవాలి వివాహం. వాళ్ళని అడగాలి. అడిగితే వాళ్ళకి కొంచెం అయ్యో ఈయన ఇంత డీప్గా అడుగుతున్నాడు అని అడుగుతారు. చాలామంది నేను వివాహ ముహూర్తాలు పెట్టేటప్పుడు నేను చూశాను, ఏమని చెప్తున్నారు, రాహుకేతు దోషం, రాహుకాలం, పోతే వర్జ్యము దుర్ముహూర్తం ఈ రెండు తీసేస్తారు. గుళికా కాలం, యమగండ కాలం కూడా తీసేస్తారు. రాహు కాలం కూడా కొంతమంది అంటారు ఇది ఏకవింశతి దోషాల్లో లేదండి, అందువల్ల రాహు కాలాన్ని మేము వివాహాలకు పట్టించుకోము అంటారు. ఆ డౌట్ ఎందుకు పెట్టాలి ఆ తల్లిదండ్రుల మనసులో? మిమ్మల్ని మీరు ఆ ఆ వివాహానికి బాధ్యతగా మిమ్మల్ని ఎన్నుకున్నప్పుడు ఆ తండ్రి మిమ్మల్ని అడిగినప్పుడు సార్ రాహుకాలం మీరు పెట్టిన ముహూర్తం రాహుకాలంలో వస్తుంది అన్నప్పుడు మీరు అతనికి మీరేమంటారు? ఏకవింశతి ఆ 21 దోషాలు లేదండి అని. రాహుకాలం అంటే జనరల్గా రాహు కేతువులు మంచి మంచి అంటారు కదా. అలాంటప్పుడు వాళ్ళకి ఆ డౌట్ ఉన్నప్పుడు తీసేసి మంచి ముహూర్తాన్ని పెట్టడానికి ట్రై చేయండి. ఇది మిమ్మల్ని కోరేది. మీరైతే అభిజిత్ ముహూర్తం అని ఉంటుంది, మీకు అందరికీ తెలుసు. అభిజిత్ ముహూర్తంలో ఏ దోషం ఉండదని, అని సర్వదోష నివారణి అని చెప్తా ఉంటారు. అభిజిత్ ముహూర్తం పెట్టండి. సో అందరూ కూడా తల్లిదండ్రులకి సహాయం చేయండి. పాపం అమాయకులు, వాళ్ళకి ఏం తెలియదు. మిమ్మల్ని నమ్మి మీ దగ్గరికి వస్తూ ఉంటారు. ఈ కొత్త ఇంట్లోకి వెళ్ళారు అని కొత్త గృహ ఆరంభం అనో, అమ్మాయిని అత్తారింటికి తీసుకెళ్లాలోనో ఏదో ఒకటి అత్తారికి చెప్తా ఉంటారు. సో అత్తారింటి మీకు తెలుసు, అమ్మాయిని అత్తారింటికి తీసుకెళ్ళాలి అంటే నక్షత్రాలు చూస్తారు, పలానా నక్షత్రం ఎప్పుడైనా. ఆ టైంలో కూడా, ఆ రోజులో కూడా ఏ టైం బాగుంటుంది అని చాలా మంది అడుగుతుంటారు. ఇది చాలా విషయం చాలా ఉన్నాయి. ప్రయాణం జరగాలి అంటే చెప్తారు, పలానా తిథి బాగుందండి నీ జన్మ తిథి ప్రకారం, నీకు తారాబలం ప్రకారం నీ నీ జన్మ తార నుంచి ఇది అంటే సంపత్ తార అంటే రెండో తార అయింది.
లేదు క్షేమతార అయింది, నాలుగో తార అయింది, లేదు మిత్ర పరమమిత్ర తారలైన సాధన తార అంటే 6 అయింది, మంచిది అంటారు. కానీ ఆ రోజంతా ఉంటుంది కదా, తిది బాగుంది అంటారు. సో సమయం ఇంపార్టెంట్. ఆ సమయం అనేది చాలా ఇంపార్టెంట్. అది నేను చెప్పినట్టుగా పుష్కర, అంశ, వర్గోత్తమం, శుభం అంటే 15 నిమిషాలు ఆ సమయాన్ని వాళ్ళకి కరెక్ట్గా మీరు కనుక్కొని చెప్పండి, ఇదిగో ఈ సమయం బాగుంటుంది అనేసి. సో ఇవన్నీ చూడండి, వాళ్ళకి ఇచ్చేటప్పుడు ఈ రాహుకాల దుర్ముహూర్తము వర్జ్యము అనేది తీసేస్తారు, గుళికా కాలం యమగండ కాలం కూడా తీస్తారు. కానీ కొంతమంది రాహుకాలం అంటే ఏం కాదండి అంటూ ఉంటారు. సో అది కూడా వర్జ్యమే, అంటే తీసేయాల్సింది. వర్జ్యం అంటే ప్రొహిబిటెడ్. కాబట్టి మీరు ఆ శుభ కార్యక్రమాలకు అది చేయరు. ఒక్క రాహుకేతు రాహు దోషం అంటారు కదా మనకి, ఆ టైంలో పూజ చేయడానికే వాడతారు. సో మీరు ఈరోజు టాపిక్ చాలా ఎక్కువ చెప్పాను, చాలా విషయాలు ఈరోజు జ్యోతిష్యం క్లాస్లో. మీరు ఈ టాపిక్ని, నా లెక్చర్ని మీరు అందరికీ షేర్ చేయండి, 10 మందికి ఉపయోగపడాలి. డిబేట్ జరగాలి. డిబేట్ ఎందుకు జరగాలి అంటే, ఒక విషయం నేను చెప్తున్నప్పుడు అది కరెక్టా కాదా మీరు కూడా గ్రంథాలు చదవండి, విచారించండి, ఇతను చెప్పిన తప్ప, రైటర్ రాంగా నాతో డిస్కస్ చేయండి. మీరు తప్పు చెప్తున్నారు అని చెప్పండి, దానికి రిఫరెన్స్ చూపించండి. ఇట్లా ఏంటంటే జ్ఞానం అనేది పెరగాలి. అంతేగాని సొసైటీలో ఒక చిన్న చిన్న పాయింట్లు పట్టుకొని సొసైటీనికి మ్యారేజ్లు కాకుండా ఆపటం అనేది మంచిది కాదు. చాలా విషయాలు ఉన్నాయి. అది వివాహ జ్యోతిష్యంలో చాలా విషయాలు చెప్పి ముహూర్త జ్యోతిష్యంలో కూడా చెప్పాలి. మీకు ఎందుకంటే మీకు చూపించాలి అంటే ఎవరన్నా నన్ను అడగచ్చు, ఎట్లా మీరు చెప్తారు అంటే నేను అది కూడా కొంచెం తీస్తాను. ఎక్కడి నుంచి వస్తుంది అంటే, మీకు టైం హోరా టైమ్స్, అంటే నేను చెప్పాను ప్రతి ఒక్క గంటకి హోరాధిపతి చూడండి. సూర్యోదయం ఆ రోజు 6 గంటల 30 నిమిషాలకి అయ్యింది అనుకుందాం. ఈరోజు ఏంటి టైం, ఈ రోజు ప్రకారం 1 డిసెంబర్ ఈరోజు. హోరాధిపతి ఎవరు? చంద్రుడు. ఆ 6:30 నుంచి కూడా సూర్యోదయం స్టార్ట్ అయిన 6:30 నుంచి 7 గంటల 25 నిమిషాలు 7:30కి అధిపతి ఎవరు? చంద్రుడు అన్నమాట. ఈ ఒక్క గంటలో మళ్ళీ నెక్స్ట్ చంద్రుడి తర్వాత శని, 7:30 నుంచి శనీశ్వరుడు 8:21 దాకా. శని శనీశ్వరుడు హోరాధిపతి ఆ సమయానికి హోరా. నెక్స్ట్ వచ్చేసి ఇది 1 డిసెంబర్ ఈ రోజుకి, ఈరోజు. నెక్స్ట్ 8:21 నుంచి ఈ 9:15 గురువు అధిపతి. అయినా ఈ 8:21 నుంచి 9:15 ఈ గంట సమయానికి కూడా అశుభ సమయాలు ఉంటాయి. అశుభ సమయం, శుభ సమయం, వర్గోత్తమము, పుష్కరాంశ. అశుభ సమయం తీసేసి ఈ మూడు ఓకే. అది టైం స్లాట్స్ ఉంటాయి, అది కూడా చూపిస్తాను నేను. ఉదాహరణకి చూడండి, ఇది గురు హోరా. హోరాధిపతి ఎప్పుడు? 8:20 నుంచి, అంటే ఈ 1 డిసెంబరు 8:21 నుంచి 9:17 దాకా కూడా గురువు అధిపతి. నేను గురువు మంచిదని చెప్పాను, కానీ టైం స్లాట్ ఎట్టు చూడాలి మళ్ళీ, మనం వెళ్ళాలి దాంట్లో. ఎట్లా అంటే ఆ టయానికి ఉమ్, 1 డిసెంబర్, ఒకటి ఒకటి డిసెంబర్లో మనం 8:20 చెప్పాను చూడండి, మధ్యరాత్రి నుంచి స్టార్ట్ అయ్యాయి. ఓకే. అంశాలు: శుభ అంశ, వర్గోత్తమ అంశ, శుభ పుష్కర అంశ, అశుభ సమయం. ఈ చూడండి 12:47, అంటే రాత్రి మిడ్ నైట్ స్టార్ట్ అయిన తర్వాత 12:47 నుంచి 1 గంట 1 నిమిషం, అంటే 47 అంటే 13 నిమిషాలు ఇక్కడ, ఈ 1 నిమిషం 14 నిమిషాలు, 14-15 నిమిషాలు ఉంటుంది. ఈ 12:47 అంటే 1వ తేదీ ఈరోజు స్టార్ట్ అయింది. 1 డిసెంబర్ ఎప్పటి నుంచి? 12 రాత్రి మిడ్ నైట్ 12 తర్వాత 1 స్టార్ట్ అవుతుంది. అక్కడ 12:47 నుంచి 14 నిమిషాలు టైం వచ్చేసి అశుభ సమయం. ఇది అంటే అశుభ సమయం అయిపోయాయి, ఎండింగ్ టైం అన్నమాట. మళ్ళీ 1 గంట 1 నిమిషం నుంచి కూడా 1 గంట 15 నిమిషాలు ఇది పుష్కర సమయం, చాలా బెస్ట్. ఆ టైంలో లగ్నం ఏంటిది? సింహలగ్నం, సింహరాశి. అప్పుడు ధను ఏంటంటే, ఈ సింహరాశికి అధిపతి ఎవరు? సూర్యుడు. అతను D9 చార్ట్లో ధనుసులో ఉంటాడు. అదే గాని ఈ సింహరాశికి లగ్నాధిపతి ఎవరు? రవి. D9లో కూడా సింహరాశిలోనే ఉంటే వర్గోత్తం అంటారు. ఇక్కడ వర్గోత్తం చూడండి, అంటే ఏంది? లగ్నం వచ్చి సింహరాశి, అంశ అంటే D9లో. సింహరాశిలో
లగ్నం సింహరాశి పడినప్పుడు లగ్నాధిపతి ఎవరు సింహరాశికి? సూర్యుడు. సూర్యుడు వచ్చేసి మళ్ళీ D9 చార్ట్లో నవాంశ చార్ట్ అంటారు. దాంట్లో కూడా సింహరాశిలో పడితే దాన్ని వర్గోత్తమం అంటారు. చాలా మంచిది అంటారు. అర్థమవుతుందా? సో అంటే ఎప్పటి నుంచి టైం వర్గోత్తమ? అది మధ్యరాత్రి 12:05 కాడి నుంచి 12:19 దాకా అంటే 14 నిమిషాలు. ఓకే. సరే ఇప్పుడు నేను చెప్పిన ఈ గురుహోరా తీసుకున్నాం కదా. ఇక్కడ 8:20కి స్టార్ట్ అవుతుంది. 8:21కి 9:17 క్లోజ్ అవుతుంది. దీంట్లో మంచి సమయం కావాలి మనకి. మంచి సమయం కావాలి అంటే 8:27కి రండి మీరు. 8:27 AM. ఇక్కడ 8:27 శుభ సమయం. 8:27కి అయిపోయింది. 8:05 చూడండి. ధను లగ్నాధిపతి ఎవరు? ధను. నేనేం చెప్పాను? లగ్నాధిపతి ధను అయినప్పుడు అట్లా ధను లగ్నానికి అధిపతి ఎవరు? గురు. అంటే ఆ సమయంలో గురువు అధిపతి. ఇది క్లియర్గా మనకు తెలుస్తుంది. ఆ? 8:17 ఎనిమిది 8:21 నుంచి అధిపతి ఎవరు? గురువు ఉంటున్నాడు. సో 8:21 నుంచి మీరు రండి. 8:13 నుంచి స్టార్ట్ అయింది. 8:27 దాకా మీకు శుభ సమయం. సో ఈ 8:21 ఈ మధ్యలో వస్తుంది. మీరు తీసుకున్న 8:21. సో ఈ శుభ సమయం 8:13 నుంచి 8:27 శుభ సమయం. 8:21 ఓకే. ఈ శుభ సమయంలో పడుతుంది. సో ఈ టైం స్లాట్ గురువు హోరా అధిపతిగా ఉన్న ఈ టైం స్లాట్ ఓకే. ఇంకా మీరేం చూస్తారు? 9:17 దాకా ఉంది. ఇంకా అది కుదరదు అనుకో. కొంతమంది ఏంటంటే వాళ్ళకి టైం అది కాదండి, ఆ టైంలో నాకు ఈ ప్రాబ్లం ఉంది అంటాడు. సో ఇంకా శుభ సమయం 8:27 నుంచి 8:41 దాకా ఉంది. మనకు 9:17 దాకా ఉంటాడు అధిపతి గురువు. 9:17 దాకా అంటే ఇదిగో 9:09 నుంచి 9:23 అంటే ఇక్కడ దీంట్లో ఇది శుభ సమయం, పుష్కర సమయం. 9:23 దాకా కూడా పుష్కర సమయమే. ఇప్పుడు 9:23 అన్నప్పుడు మీరు ఆ టైం స్లాట్ 9:23 తీసుకోకూడదు. ఎందుకనంటే 29:17 నుంచి ఎవరు స్టార్ట్? కుజుడు వస్తాడు. కుజహోర స్టార్ట్ అవుతుంది 9:17 నుంచి. సో నేను 9:17 దాకే చూసుకోవాలి. ఇంకా కొన్ని క్యాలిక్యులేషన్స్ మన మిషన్ క్యాలిక్యులేషన్ తప్పు అవుతాయి కాబట్టి 9:17 నుంచి లోపలే ఉండాలి గురు హోరాలో. ఓకే. సరే. ఇంకా మీకు నేను ఇంకా ఏం చెప్పాలి అంటే ఇవన్నీ చూసుకోండి చాలా మంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ హోరా సమయాలు అనేది గురు గురుహోర, బుధహోర, శుక్రహోర ఇవే ఎక్కువ మనకి శుభముహూర్తాలకు చూస్తారు. మిగతావి తీసుకోరు. చూడండి కావాలంటే రాహుకేతువులకి ఉండదు. 9 గ్రహాల్లో 7 గ్రహాలకే ఈ హోరా ఆధిపత్యం సమయం అంటే ఆధిపత్యం సమయానికి ఆధిపత్యం వహించేది ఒక శుక్ర గురు శుక్ర బుధ శని శనీశ్వర సూర్య చంద్ర. ఓకే. సూర్య చంద్ర రాహుకేతువులు తీసేస్తే సూర్య శుక్ర బుధ చంద్ర శనీశ్వర గురు. శని అనకూడదు. సో అప్పటికి ఎన్ని గ్రహాలకు ఇస్తున్నారు ఆధిపత్యం సమయం ఆధిపత్యం? 7 గ్రహాలకు ఉండాలి కదా. 7 గ్రహాలు చూద్దాం ఎవరెవరికి ఉన్నాయో. చంద్ర ఆధిపత్యం శనీశ్వర 2, 3 గురు ఆధిపత్యం 3, 4 కుజ ఆధిపత్యం 4, 5 సూర్య ఆధిపత్యం 6, 5 శుక్రాధిపత్యం 6, బుధాధిపత్యం 7, 7 చంద్ర శనీశ్వర 2, గురు 3, కుజ 4, సూర్య 5, శుక్ర 6, బుధ 7. 7కే వచ్చాయి. అంటే రాహుకేతువుని తీసి ఇంకొక గ్రహానికి ఆధిపత్యం లేదు. ఏ గ్రహం అది? మనం ఎక్కడ పట్టుకున్నాం ఇప్పుడు దీన్ని? ఏ గ్రహానికి ఇంకా మనకి ఆధిపత్యం లేదు ఆ రోజు? పోతే గ్రహస్థితుల్లో సూర్యుడికి ఉంది, చంద్రుడికి ఉంది, కుజుడికి ఉంది, బుధుడికి ఉంది, గురుడికి, శుక్రుడికి, శని ఏడుగురు ఉన్నాయి. సూర్య చంద్ర కుజ బుధ గురు శుక్ర శని ఏడుగురికి ఉంటాయి రాహుకేతువులు తీసేసి. సో ఇది ఈరోజు క్లాసు.
ఈరోజు ఇది చాలా వరకు మీరు వివాహాలకి ఏ శుభ కార్యక్రమంకి అయినా కూడా ఈ పుష్కరాంశ, శుభాంశ, పోతే వర్గోత్తం, ఆ 15 నిమిషాల టైం చాలా ఇంపార్టెంట్. అది అడగండి ఎక్కడ తీసుకున్నది చూడండి. ఇక్కడ నుంచి 3:06 నుంచి అశుభ అంటే 3:06కి అయిపోద్ది అని అర్థం. ఇది ఎండింగ్ టైం. ఓకే, నాట్ స్టార్టింగ్ టైం. ఈ అశుభ సమయం ఎప్పటి నుంచి ఉంటుంది? 2:52 నుంచి 3:06 దాకా ఉంటుంది. 2:52 అంటే ఇక్కడ 8 నిమిషాలు, ఈ ఒక 14 నిమిషాల సమయం అశుభ సమయం. వర్గోత్తం స్టార్ట్ అవుతుంది కన్యా రాశి, కన్యా లగ్నంలో. ఆ కన్యాకి అధిపతి ఎవరు? బుధుడు. బుధుడు D9లో సింహరాశిలో ఉంటాడు. ఇప్పుడు 3:06 నుంచి 3:20 దాకా, 3:6 నుంచి 3:20 అంటే 14 నిమిషాల ఈ సమయం వర్గోత్తం. ఎందుకు అంటే కన్యా లగ్నం కన్యలో పడుతుంది, అధిపతి బుధుడు. D9లో కూడా కన్యలోనే ఉంటాడు, కన్యా రాశి. D9 నవాంశ చట్ల, అప్పుడు వర్గోత్తం అంటారు. అర్థమవుతుందా? సో ఈ 14 నిమిషాలు, 3:06 నుంచి. ఒకవేళ ఆ సమయంలో కన్యా రాశి, కన్యా లగ్నం, ఇది బుధ హోరాలో వస్తుంది అనుకోండి. కన్యకి అధిపతి ఎవరు? బుధ. నేను చెప్పాను గురు శుక్ర బుధ, ఈ హోరా టైం, ఈ ఈ గ్రహాధిపతులు ఈ టైం స్లాట్కి 1 గంటకి అధిపతులుగా ఉన్నప్పుడు మనము ఆ 14-15 నిమిషాల సమయం అశుభ సమయం కాకుండా చూసుకోవాలి. అడగాలి మీరు, మనల్ని అడిగి పెట్టించుకోవాలి. ఎందుకంటే చాలా మందికి తెలియదు. ఈ రోజుల్లో అన్ని ముహూర్తాలు పెట్టేస్తా ఉన్నారు. చాలా నేను చూశాను, నేను వెడ్డింగ్ కార్డ్స్ కానీ వాళ్ళు పెట్టిన సమయాలు చూస్తే ఎంత అశుభ సమయాలు. అదేమంటే వాళ్ళు రాహుకేతు కాలం, రాహుకాలం ఆ, లో పెళ్ళి ఏం కాదండి పెట్టచ్చండి. మీదేం పోయింది? మీరు ఎందుకు పెడతారు? మీరు పండితులు కదా. వాళ్ళ తల్లిదండ్రులు అడిగినప్పుడు మీరు వాళ్ళని వాదించకూడదు. ఎందుకంటే రాహుకాలం ఏకవింశతి దోషాల్లో లేకపోయినా కూడా శుభ కార్యక్రమాలకి వాడకూడదు అని జనరల్గా అంటారు. అది వాళ్ళ మనసులో డౌట్ వచ్చినప్పుడు చేయకూడదు. సో ఈ క్లాస్ని ఈరోజు ఇంతవరకు నేను క్లోజ్ చేస్తున్నాను. ఓకే, ఏదైనా డౌట్ ఉంటే నా నంబర్కి కాల్ చేయండి, 9110398650. ఓకే, థ్యాంక్ యూ. జై హింద్. ఇప్పుడు ఈరోజు చెప్పింది మనం ఈరోజు క్లాస్లో శుక్రమౌఢ్యానికి, ఈ 2025లో నవంబర్ 27వ తేదీన స్టార్ట్ అయిన శుక్రమౌఢ్యానికి దోషము లేదు. ఇది ఎప్పుడు జరుగుద్ది అంటే ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ఆ దోషం నుంచి ఎగ్జామ్షన్ ఉంటుంది. మళ్ళీ అది చెప్పాను. శుక్రుడు అస్తంగత్వం అంటే మౌఢ్యం చెందినప్పుడు రెండో గ్రహమైన గురువు కానీ మిత్రక్షేత్రంలో ఉన్న, లేదు అతను ఉచ్చస్థితి పొందిన మౌఢ్య దోషము ఉండదు అని చెప్పాను. దానికి ఈ సంవత్సరం 2025లో ఇప్పుడు ప్రజెంట్ స్థితిలో గురువు వచ్చి కర్కరాశిలో ఉన్నాడు. ఆ కర్కరాశి గురువుకి ఉచ్చ స్థితి అంటే 5 డిగ్రీల దగ్గర ఉచ్చ స్థితి అంటారు, కానీ జనరల్గా 5 డిగ్రీలు పరమోచ్చ స్థితి. కానీ మిగతా 0 నుంచి 30 డిగ్రీల దాకా ఉచ్చ స్థితి. సో అతను 15 నిమిషాల దగ్గర ఏదో ఉన్నాడు, నో ఇష్యూ. అంటే శుక్రమౌఢ్యమే అంటే దాని ఆర్బిట్స్ నేను చెప్పాను మీకు. ఒక గ్రహానికి ఒక ఇన్ని డిగ్రీల, సూర్యుడికి ఇన్ని డిగ్రీల ఆర్బులో ఉన్నాడు. అంటే ఆర్బ్ అంటే ఇన్ని డిగ్రీల దూరంలో ఉన్నాడు. జనరల్గా 10 డిగ్రీలు సూర్యుడి నుంచి శుక్రుడు 10 డిగ్రీల టైం ఉన్నప్పుడు అది శుక్రమౌఢ్యం స్టార్ట్ అయ్యిందంట. ఇంకా దగ్గరికి వెళ్ళే కొద్ది ఆ మౌఢ్యంని, అది సెవియర్ మౌఢ్యం అంటే చాలా సీరియస్, అంటే చాలా ఆ టైంలో ఇంకా చాలా క్లోజ్గా దగ్గరకు వస్తాడు సూర్యుడికి. 3 డిగ్రీలు, 2 డిగ్రీ, 2.5 డిగ్రీ అలా అంటే అప్పుడు 3 డిగ్రీల లోపల ఉంటాయి సూర్యుడికి. దాన్ని సెవియర్ కంబషన్ అంటే చాలా శుక్రమౌఢ్యం చాలా దీర్ఘంగా ఉంది అని చెప్తారు. 10 డిగ్రీల్లో స్టార్ట్ అయినప్పుడు పెద్ద కౌంట్ ఉండకూడదు. ఎందుకంటే ఇప్పుడు మనకి ఈరోజు ఎంత తేదీ ఎంత? ఈరోజు తేదీ వచ్చేసి మనకి ఈరోజు తేదీ 1 నవంబర్. 1 నవంబర్లో శుక్రుడు ఎన్ని డిగ్రీల్లో ఉన్నాడు చూడండి. కంబషన్. కంబషన్ అంటే ఎందుకు? సూర్యుడికి దగ్గరగా ఉన్నాడు. సూర్యుడు ఎక్కడ ఉన్నాడు? వృశ్చిక రాశిలో ఉన్నాడు. శుక్రుడు ఎక్కడ? ఇద్దరు వృశ్చిక రాశిలోనే ఉన్నారు. అటు ఇలా మంది డిగ్రీలు కంబషన్ చూడండి. 15 డిగ్రీల 27 నిమిషాల్లో సూర్యుడు ఉంటే 6 డిగ్రీల 45 నిమిషాలు, ఆల్మోస్ట్ 9 డిగ్రీల డిఫరెన్స్ ఉంది. 9 డిగ్రీల డిఫరెన్స్. ఓకే, 9 డిగ్రీలు అంటే నేను చెప్పాను 10 డిగ్రీలు స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు 9 డిగ్రీలు ఏది? స్- ఆ, నవంబర్ 27 నుంచి స్టార్ట్ అయింది. 27, 28, 29, 30, ఈరోజు 5 రోజులు అయింది.
నేను స్టార్ట్ అయిన 27వ తేదీ నవంబర్ చూస్తే 10 డిగ్రీలు ఉంది. అక్కడి నుంచి చిన్న చిన్నగా సూర్యుడికి దగ్గరగా వస్తూ ఉంటుంది. సో ఇంత భయపడాల్సింది 10 డిగ్రీలు ఉన్నప్పుడే ఆపేసి కూర్చోవటం, శుభ కార్యక్రమాలన్నీ సూర్యుడికి దగ్గరగా క్లోజ్ కంబషన్ అంటారు. 3 డిగ్రీల అట్లా మధ్యలో వస్తే అది చాలా సివియర్. ఆ టైంలో ఆపుకోవాలి. అయినా కూడా ఈ శుక్రమౌఢ్యమి నవంబర్ 27న వచ్చిన శుక్రమౌఢ్యకి దోషం లేదు. నేను గ్రంథంలో మీకు చూపించాను, గ్రంథంలో రెఫరెన్స్ ఇచ్చాను. ఇది బ్రహ్మ ఆ, సర్వార్థ చంద్రిక రాసినటువంటి బ్రహ్మశ్రీ ముల్లపూడి లీలాకృష్ణమూర్తి గారు 125 పేజీలో రాసిన బ్రహ్మ సర్వార్థ చంద్రిక మొదటి భాగంలో ఈ 125 పేజీలో రాసిన రిఫరెన్స్ మీకు ఇస్తున్నాను. మీరు అందరు చదవండి, నాతో మాట్లాడండి, డిస్కస్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్.